అని ప్రయత్నిస్తున్నాము ఈ రోజు ప్రోగ్రామ్ లో. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక డైరెక్ట్ గా నాకు పోస్ట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ మీరు చాట్ బాక్స్ లో వేసే బదులు చాట్ బాక్స్ డియాక్టివేట్ చేయొచ్చు కదా అంటే మధ్యలో మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను తెలుసుకోవాలి కదా, అందుకని చాట్ బాక్స్ ని డియాక్టివేట్ చేయట్లేదు అనమాట. కాబట్టి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్ గా మీరు నాకు డైరెక్ట్ గా పోస్ట్ చేయండి. తర్వాత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఈ రోజు ప్రోగ్రామ్ లో తీసుకుందామని మేము అనుకోవట్లేదు. చాలా సింపుల్ గా సాఫీగా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అండ్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అనేది. ఓకే రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మన ఎక్స్పర్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ సౌమ్య గారు ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఉన్నారు. సౌమ్య గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో సౌమ్య గారు రావడం జరిగింది. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ అనమాట. తన స్పెషలైజేషన్ ఏదైనా సరే ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ లో అలా జీవించేస్తారు, అంత ఎక్సలెంట్ గా ఆ టాపిక్ గురించి చెప్పగలుగుతారు అనమాట. అందుకని ఈ రోజు సౌమ్య గారిని మళ్ళొక్కసారి మీ అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మన ఎక్స్పర్ట్ డాక్టర్ సౌమ్య గారిని సాదరంగా ఆహ్వానిద్దాం ఈ ప్రోగ్రామ్ కి. సౌమ్య గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. గ్రేట్ ఈవినింగ్ అండి అందరికి. అండ్ అలాగే అందరికీ కూడా చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కాదు, మీలో ఉన్న ఒక పిల్లాడికండి. ఏదైతే ఇంతూజియాజం తో, ఏదైతే పిల్లలకు ఉండే ఓపెన్ మైండ్ తో మనం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నామో అలాంటి ఒక చైల్డ్ మీలో ఉన్న మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే ప్రశాంతి గారు చెప్పినట్టు ఒక అంటే అంటే ఇప్పుడు మన ప్రపంచాన్ని దాదాపుగా ఒక హెల్త్ ఇష్యూ అనేది మార్చేస్తుంది. దానికి సంబంధించి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఈ రోజు ఈవినింగ్ ఎంచుకున్నాము. అండ్ ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ప్రశాంతి గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కోవిడ్ కి ముందు మనందరి బిజినెస్ ఒకలా ఉంది, కోవిడ్ తర్వాత ఇంకొక రకంగా ఉంది మనందరి బిజినెస్ కూడా. కానీ చెప్పాలి అంటే కనుక కోవిడ్ తర్వాత ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కదా. మీ అప్లయన్స్ మీకు కోచింగ్ ఇస్తున్నారు, మీరు ఒక కోచ్ గా ఉన్నారు. బట్ అన్ని తెలిసినా కూడా మళ్ళీ ఒక్కసారి తెలిసిన విషయాలైనా ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏమైనా కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే కనుక శంఖంలో పోస్తే తీర్థం, పలానా వాళ్ళు ఇస్తేనే తీర్థం, ఇలాగా సామెతలు ఉంటాయి చూస్తారా. డాక్టర్ నోటితో వింటేనే డాక్టర్ మాటలు ఏవైతే ఉంటాయో, సో కాబట్టి ఐ ఫీల్ డాక్టర్ మాటలు వింటూ ఉంటే ఈ రోజు డయాబెటీస్ అనే టాపిక్ ఇంకొంచెం వాల్యుయేషన్ జరుగుతుందని నా ఉద్దేశం. కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. సో సౌమ్య గారు, డయాబెటీస్ అంటే అందరికీ తెలుసు, బట్ మీ మాటల్లో డయాబెటీస్ అంటే ఏంటి? ప్రశాంతి గారు, డయాబెటీస్ అనేది నేనైతే ఒక జబ్బు అని అనుకోనండి. అది మనకి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన జీవన శైలిలో వచ్చిన మార్పు పేరు డయాబెటీస్ అనమాట. ఈ మార్పు ఎప్పుడైతే మన శరీరంలో చెడు ప్రభావం చూపిస్తుందో, అది కూడా ఒక శరీర భాగం పైన కాకుండా ప్రతి అవయవం పైన చెడు ప్రభావం చూపిస్తుందో అది ఒక జబ్బుగా మనం తీసుకోవడం జరిగింది. ఆ జబ్బు అంటే ప్రతి వాళ్ళ జీవన శైలిలోనే మార్పు వస్తుంది. ఒకరిద్దరి దగ్గర హై రిస్క్ దగ్గర అలా కాకుండా ప్రపంచంలో ప్రతి వాళ్ళ దగ్గర ఒక మార్పు వస్తుంది. కాబట్టి దాన్ని ఫస్ట్ ఒక జబ్బుగా గుర్తించాము. అలాగే ఆ జబ్బు ప్రపంచం మొత్తం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒక ఎపిడమిక్ కూడా అన్నాం. సో ఇది దాదాపుగా జీవన శైలిలో వచ్చిన అతిపెద్ద మార్పు. అండ్ దీనికి ఉన్న దీని మన ప్రభావం చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి జబ్బు అన్నాము. అయితే డయాబెటీస్ అంటే సూక్ష్మంగా ఏంటి అంటే మన శరీరంలో చక్కెర నిల్వలు, అంటే మన బ్లడ్ లో కనుక షుగర్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్ గా ఉండడం వల్ల వాటిని మనం ఫస్ట్ గుర్తిస్తాము. అలాగే ఆ షుగర్ లెవెల్స్ అంటే ఎక్కువగా అబ్నార్మల్ గా ఉండడం వల్ల వాటి వల్ల వచ్చే శరీరంలో ప్రతి భాగం దగ్గర మార్పులు వస్తాయండి. ఆ మార్పులన్నీ కూడా చెడు ప్రభావం చూపిస్తుంది ఈ షుగర్ లెవెల్స్ అనేది. అండ్ ప్రతి అవయవం పాడవుతుంది. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కి మళ్ళీ సెపరేట్ గా ఏ అవయవం మీద అయితే దాని ప్రభావం చూపిస్తుందో దానికి మళ్ళీ సెపరేట్ గా కాంప్లికేషన్స్ ద్వారా ఒక పేరు పెట్టాం. సో డయాబెటీస్ అనేది మన శరీరంలో అబ్నార్మల్ గా షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మన శరీరంలో వచ్చిన ఒక మార్పు. అండ్ వాటి వల్ల వచ్చే చెడు ప్రభావం వల్ల వచ్చే కొన్ని అవయవాల మీద చూపించే ఒక ప్రభావము, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. రైట్. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందండి? బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఏ ఫుడ్ తిన్నా కూడా
గ్లూకోజ్ గా అనేది కన్వర్ట్ అవడం ఇట్స్ అ వెరీ కామన్ ప్రాసెస్. అయితే కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో మరీ హైపోగా అంటే లో షుగర్ లెవెల్స్ కూడా, అంటే వాళ్ళు ఎంత స్వీట్ తిన్నా సరే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. అంటే నేను చూసిన కొన్ని సినారియోస్ ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ ఉన్నారనుకోండి, వాళ్ళు షుగర్ ని కంట్రోల్ చేసి, కార్బ్స్ ని కంట్రోల్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. కొంతమందిలో షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. అప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్ గా ఏం చేస్తారంటే వెళ్ళి షుగర్ ని తినడము, స్వీట్ ను తినడం చేస్తారు. విచ్ ఇస్ నాట్ ద రైట్ వన్. అది కూడా బాడీ మెటబాలిజం, బాడీని చేంజ్ చేసుకోవాలి జనరల్ గా. అది చాలా మందికి తెలియదు అది ఆ ప్రాసెస్. అయితే అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ అనేది మొదటిగా మనం మాట్లాడుకున్నట్టు మన జీవన శైలిలో గత 34 సంవత్సరాలుగా వచ్చిన చాలా రకాల మార్పుల కారణం అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి, మన శరీరం చేసే శ్రమలో మార్పులు వచ్చాయి, అలాగే మనం నిద్రపోయే టైం కానీ అలా అంటే మన ఆరోగ్యాన్ని ప్రభావం చేసే చాలా విషయాల్లో గత 30 సంవత్సరాలుగా చాలా మార్పులు వచ్చాయండి. దీనివల్ల మంచి కొంతవరకు జరిగిన, దానివల్ల చెడు ప్రభావం కూడా అంతే విధంగా ఉంది. అయితే అందరికీ రాకపోవడానికి కారణం ఏంటి అంటే మన శరీరంలో జీన్స్ కూడా, అంటే జీన్స్ ఎంత ససెప్టబుల్ గా, అంటే ఒకవేళ బయట వచ్చిన మార్పుకి మన శరీరం ఎంత తొందరగా రియాక్ట్ అవుతుంది, ఎంత తొందరగా మన జీన్స్ ససెప్టబుల్ గా ఆ జబ్బుకి వెంటనే దారి తీస్తున్నాయి అనే దాని మీద కొంతవరకు ఆధారపడి ఉంటుంది. అయితే లాస్ట్ 10 years లో ఇది మళ్ళీ మారిందండి. అంటే పూర్వం మనకి అమ్మ నాన్నలకి ఉండి ఆ జెనెటికల్ గా ఉంటే మాత్రమే కొంతవరకు వస్తుందని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ముందు జనరేషన్స్, ముందు తరాల వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా కేవలం అంటే లైఫ్ స్టైల్లో వచ్చిన మోడిఫికేషన్స్ వల్ల మాత్రమే ఈ జబ్బుని అందరికి దాదాపుగా అతి చిన్న వయసు నుంచి కూడా మనం చూస్తున్నాం. అయితే మనం అనుకున్నట్టు కేవలం షుగర్ లెవెల్స్ ఏనండి, అంటే మన శరీరంలో షుగర్ లెవెల్స్ బ్లడ్ లో పెరగడం వల్ల డయాబెటీస్ ని గుర్తిస్తున్నాం కాబట్టి, అంటే యూజువల్లీ మీకు డయాబెటీస్ ఉంది అనే నిర్ధారణకి వచ్చే ముందు మేము చేసే బేసిక్ టెస్ట్ ఏంటి అంటే షుగర్ లెవెల్స్, అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ లో ఎంత ఉన్నాయి, భోజనం చేసిన తర్వాత మన శరీరం ఎంతవరకు దాన్ని చక్కెర నిల్వలుగా మార్చగలుగుతుంది అనే దానిపైన మనం చేస్తున్నాము. సో మనందరికి ఏమనిపిస్తుందంటే శరీరంలో రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతున్నాయి కాబట్టి డయాబెటీస్ అని చెప్తున్నారు. ఒకవేళ చక్కెర నిల్వల్ని కంట్రోల్ చేసుకోగలిగితే బ్లడ్ లో డయాబెటీస్ లేనట్టేనా అంటే కాదండి. శరీరం అలా పనిచేయట్లేదు. చాలా సంవత్సరాలుగా, అంటే ఒక 20-30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీ శరీరంలో మొదటగా కార్బోహైడ్రేట్స్ శాతం బాగా పెరుగుతుంది. అంటే మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే ఎలా అయితే ప్రశాంతి గారు అన్నారు, అందరికీ చక్కెర బ్లడ్ లో అల్టిమేట్ గా గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అవుతుందండి మనం తీసుకున్న ఫుడ్. ఆ ఫుడ్ కన్వర్ట్ అయిన తర్వాత బాడీలో మనకు శరీరానికి అవసరమైతే దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాము. అవసరాన్ని మించి కూడా మన దగ్గర కనుక షుగర్ లెవెల్స్ ఉండిపోతే వాటిని మన బాడీ లివర్ ఫస్ట్ తీసుకుని లివర్ స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లివర్ లో కూడా వాటిని మళ్ళీ, అంటే ఇప్పుడు మనం స్టోర్ చేసుకొని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవడం అనమాట. అంటే అలా యూజ్ చేసుకోవాలి అంటే మన శరీరానికి ఇంతకుముందు చాలా శారీరక శ్రమ ఉండేదండి. అంటే దాదాపుగా మన కండరాలన్నీ పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా పెద్ద పెద్ద పనులన్నీ చేసేవాళ్ళం కాబట్టి చాలా శరీరానికి ఎక్కువ చక్కని అవసరం ఉండేది, ఎప్పటికప్పుడు ఉపయోగపడిపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అంత ఎక్కువగా శ్రమ తీసుకోవట్లేదు. ఎక్సర్సైజ్ చేసింది కూడా దాదాపుగా మన శరీరానికి సరిపడినంత కాదు. కానీ మన ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఈ కన్వర్ట్ అయిన షుగర్స్ మన బాడీ మొత్తం నిండిపోతుంది అనమాట. అంటే ప్రతి సెల్స్ లోకి దానికి అవసరమైన షుగర్ లెవెల్స్ పంపించిన తర్వాత కూడా ఇంకా మన దగ్గర మిగిలిపోతుంది అనమాట షుగర్. సో ఆ మిగిలింది ఇంకా శరీరం ఎక్కడ సెట్ చేయడానికి వీలు లేకుండా ఉన్నప్పుడు ఇదంతా ప్రక్రియనే చేయాలంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మన బ్లడ్ లో గ్లూకోజ్ రైజ్ అయినప్పుడు ప్రతి బాడీలో ఉన్న సెల్ కి దాన్ని సర్దుతుంది అనమాట. సో మన సెల్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ ఫిల్ చేయడానికి అవకాశం లేనప్పుడు ఎంత ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయినా ఆ షుగర్ లెవెల్స్ అనేది బ్లడ్ లోనే మిగిలిపోతుంది. సో అలా మిగిలిపోతే దాని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే ఇంకా అది ఒక ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటిక్ స్టేజ్కి వచ్చినట్టు. మొదటగా ఎక్కువ నిల్వలు ఉన్న శరీరం చూపించకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది, అక్కడ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం, అంటే అంత చాలా ఎంతూజియాజం ఉంది, కమ్యూనిటీస్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెక్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే పదం ఎంతవరకు తెలియదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే స్థాయి వస్తుంది, అక్కడి నుంచి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వస్తారు.
అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో మనకి అంటే ఇంకా మీరు దాదాపుగా డయాబెటిక్ అనే అవకాశం ఉంది, ఇలా అయినా కూడా మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ అక్కడ ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత స్టేజ్ డయాబెటిస్, అంటే మీరు ఇంకా మీ శరీరంలో ఎలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసినా కూడా మీ శరీరం ఇంకా దాన్ని తీసుకోలేకపోతుంది. సో డెఫినెట్ గా మీరు ఒక కన్సల్టేషన్ అంటే మీరు వైద్యాధికారిని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనే ఒక స్టేజ్ ని డయాబెటీస్ అంటాం అనమాట. అంటే షుగర్ లెవెల్స్ అప్పటికి అబ్నార్మల్ గా ఉంటాయి. అండ్ ఈ స్టేజ్ లో మనం గుర్తించేటప్పటికే అంటే మీకు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి ఈ బ్యాటిల్ స్టార్ట్ అవుతుందండి. జస్ట్ అప్పటికప్పుడు సడన్ గా వచ్చేది కాదు, అంటే ఫీవర్ లాగా కోవిడ్ లాగా అప్పటికప్పుడు వచ్చే ఒక డిసీజ్ కాదు. సో లాంగ్ టర్మ్ లో బాడీలో చేంజెస్ వస్తాయి కాబట్టి అప్పటికే మీకున్న బ్లడ్ లెవెల్స్ వేరియస్ ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం కంటికి సంబంధించి కిడ్నీలకు సంబంధించి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ కి సంబంధించి కూడా మనం టెస్టులు చేస్తాం. ఇవి శరీరంలో మనం బేసిక్ గా వచ్చే చేంజెస్. అయితే ఇంకొక విషయం ఏమడిగారంటే ప్రశాంతి గారు, అందరం షుగర్స్ తీసుకుంటున్నాం కదా, ఎంత వరకు మనకే వస్తుందంటే ఒక ఫ్యాక్టర్ ఒకటే, అంటే మీరు తీసుకునే ఆహారం మీద ఒక్కటే దాని ప్రభావం ఉండదు. అంటే మీ స్లీప్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీ ఆహారంతో పాటు అంటే కార్బోహైడ్రేట్స్ తో పాటు మిగిలిన మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేదు మీ జీన్స్ కి అప్పటికే కొంతవరకు ససెప్టబిలిటీ మీ వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చు, దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కి అనుగుణంగా లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మనకు కష్టం అనిపించినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇది ఎక్కువ మందికి వస్తుంది. ఇది ఒకటి. రెండోది, ఒకవేళ కరెక్ట్ గా మనకి అంటే కేవలం టాబ్లెట్ అంటే ఫీవర్ కి మనం టాబ్లెట్ వేసుకుంటే టెంపరేచర్ తగ్గినట్టు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కాదండి. దయచేసి ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎలా ఎందుకు పనిచేస్తుంది, శరీరంలో ఏవైతే మార్పులు వస్తున్నాయి వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం షుగర్స్ పెరిగాయి కాబట్టి ఒక టాబ్లెట్ వేసుకోవడం, షుగర్ తగ్గగానే ఒక గ్లూకోజ్ వాటర్ తాగేయడం, అదైతే మాత్రం శరీరానికి కరెక్ట్ డెఫినేషన్ అని నేను అనుకోను. ఎందుకంటే ఒకేసారి షుగర్ స్పైక్స్ రాకూడదు, ఒకేసారి షుగర్ డౌన్ అవ్వకూడదు. అది మీరు కేవలం ఒక మాత్ర రూపంలో అంటే డాక్టర్ అయ్యుండి కూడా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఒక టాబ్లెట్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటే కనుక డయాబెటీస్ కి మీరు తీసుకునే ట్రీట్మెంట్ దాదాపుగా మీకు హార్మ్ చేస్తుందండి. ఎందుకంటే ఆ ఒక్క రోజు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మీకు డాక్టర్ కి కనిపించకుండా చేయడానికి మాత్రమే ఒక టాబ్లెట్ పనిచేస్తుంది తప్ప ఆ చక్కెర నిల్వల వల్ల వచ్చే టాబ్లెట్ అండ్ ఒకవేళ మీరు లైఫ్ సరైన చేంజెస్ తీసుకురాకపోతే దీనివల్ల మీరు మేబీ మీరు అవుతున్నాయని ఆ రోజు చేసిన టెస్ట్ లో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మీకు ఎక్కువ వస్తాయి, షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకే రోజులోనే ఒకసారి హై షుగర్ లెవెల్స్ రావడం, ఒకసారి అబ్నార్మల్ గా షుగర్ లెవెల్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కేవలం టాబ్లెట్స్ ద్వారా ఒక మెడికల్ అడ్వైజ్ తీసుకోవడమే కాకుండా మీ లైఫ్ స్టైల్లో కూడా చాలా యాక్టివ్ గా మీరు పార్టిసిపేట్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురాకపోతే దీనివల్ల దాదాపుగా ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల కాంప్లికేషన్స్ మీరు ఊహించినంత చిన్నగా ఉండకపోవచ్చు. అండ్ 2024 వరల్డ్ డయాబెటిక్ డే థీమ్ కూడా అదే, బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ మెడికల్ అడ్వైస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. అంటే ప్రతి వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము చెప్తాము, టాబ్లెట్స్ రాస్తాము, రాసిన తర్వాత మీరు కొంచెం డైట్ చేంజ్ చేసుకోవాలండి, ఎక్సర్సైజ్ చేయాలండి అని చెప్తాము. సరే అని చెప్పి వచ్చేస్తారు, ఏదో జస్ట్ జనరల్ వాకింగ్ చేస్తారు, లేదు ఆ రోజు నుంచి రైస్ నుంచి మేబీ చపాతీకి కన్వర్ట్ చేసుకుంటారు. ఇలా చిన్న చిన్నవి 1-2 చేంజెస్ తో జరిగే దాని వల్ల మీ లైఫ్ లో పెద్దగా మార్పులు రావు. చెప్పాను కదా, కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఆధారంగా తీసుకొని డయాబెటీస్ ఉంది లేదు అనేది డిసైడ్ చేయబడదు. సో ఆ గ్యాప్ ని ఎప్పుడైతే మనం ఫిల్ చేయగలుగుతామో ఇన్ రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ న్యూట్రిషన్ తో ఫిల్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం డయాబెటీస్ కి చెక్ పెట్టగలుగుతాము. అండ్ మన జీన్స్ మన ముందు తరం వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ససెప్టబుల్ అండి. సో ఇంకా ఎక్కువ చేంజెస్ మన జెనెటికల్ లెవెల్లోనే వచ్చేస్తున్నాయి లైఫ్ స్టైల్ వల్ల. సో మన నెక్స్ట్ జనరేషన్ దీని వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎవరికైతే మనం చిల్డ్రన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ నెక్స్ట్ జనరేషన్స్ కి దాదాపుగా పుట్టినప్పుడే హై రిస్క్ ఇచ్చేస్తున్నామండి. సో మనం అర్థం చేసుకోవాల్సింది అది. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ జెనెటికల్ గా చాలా చేంజెస్ తీసుకొచ్చేస్తున్నాయి. దీనివల్ల మనం మాత్రమే ఎఫెక్ట్ అవ్వట్లేదు, దాంతో పాటు మన జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో రైట్ నాలెడ్జ్, రైట్ న్యూట్రిషన్ అండ్ బ్రిడ్జింగ్ దట్ గ్యాప్ బిట్వీన్ మెడికల్ అడ్వైస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది మాత్రమే కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా ఒక టీమ్ వర్క్ లాగా చేస్తే మాత్రమే డయాబెటీస్ ని మనం చెక్ చేయగలుగుతాం.
యా చాలా ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ అన్నమాట. ఏమని అంటే టాబ్లెట్ తీసుకున్నారు, సరే ఏముంది తినేద్దాము టాబ్లెట్ వేసుకుందాం మన కాన్సెప్ట్ లో ఉంటారు. సరే మన షుగర్స్ కంట్రోల్ అవ్వవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటాం డాక్టర్ నా షుగర్ కంట్రోల్ కి రావట్లేదు, డైట్ కంట్రోల్ అంటే కంట్రోల్ అని చెప్తారు, మళ్ళీ డోస్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకొంతమంది స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి 2-3 రోజుల ముందు అన్ని తినడం మానేసి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే ఏముంటుంది, నో షుగర్ ఉంటుంది. అందుకే డాక్టర్స్ కూడా స్మార్ట్ గా ఏం చేస్తారు, HbA1c చేస్తారు, అప్పుడు యావరేజ్ లో బయటపడిపోద్ది. సో పీపుల్ రైట్ వేలో చెప్పారు, లైఫ్ స్టైల్ మారుస్తేనే మనకి అవుతుంది అని. మీరు చెప్పిన టాక్ లో ఒక 2 పాయింట్స్ తీసుకున్నాను నేను మిమ్మల్ని అడగడానికి. అంటే మీరు చెప్పిన దాంట్లో కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు డైట్ ఒకటి కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు కార్బ్స్ ని రెడ్యూస్ చేస్తే షుగర్ కంట్రోల్ ఉంటుంది అని ఏమన్నా అంటున్నారా మీరు? అంటే షుగర్ మాత్రమే కంట్రోల్, కార్బ్స్ మాత్రమే కంట్రోల్ చేస్తే అది జరగదు ప్రశాంత్ గారు. ఏంటంటే మన శరీరంలో మనకు అన్ని అవసరం, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. అండ్ షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ గా రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ చేయాలంటే మనకు ఒక కాంప్రహెన్సివ్ పర్సంటేజ్ లో ప్రతి ప్రొడక్ట్ ఉండాలి. అంటే ఫుడ్ లో ఫైబర్ అనేది మన శరీరంలో ఇంతకు ముందు ఉండేది, అంటే సారీ మన ఆహారంలో ఇంతకు ముందు ఉండేది. ఫైబర్ తో పాటు మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది తక్కువ తీసుకోగలుగుతాం. సో ప్రాసెస్డ్ అయ్యి అంటే ఇంతకు ముందు ఉండే బియ్యం కంటే తెల్లగా సన్నగా పువ్వుల, ఆ మల్లె పువ్వుల అనడంతో 18 గంటలు ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పడంతో దాదాపుగా మనం దానికి ఉన్న ఫైబర్ మొత్తాన్ని తీసేస్తుంది. అండ్ మన ఆహారంలో ఒక 40% ఉండాల్సిన ఫైబర్ దాదాపుగా 10-20% కూడా ఇప్పుడు ఉండటం లేదు. రెండు మేజర్ పోర్షన్ అనేది ప్రోటీన్ ఉండాలి. సో ఆ ప్రోటీన్ అనేది మన ఆహారంలో ఆ శాతం కూడా చాలా క్వాలిటీ ప్రోటీన్, అన్ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉందో అది దాదాపుగా తగ్గిపోయింది. ప్రోటీన్ అంటే నేను పప్పులు తీసుకుంటున్నానండి, గుడ్డు తీసుకుంటున్నానండి, పన్నీర్ తీసుకుంటున్నాను, లేదా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు అయితే నాన్ వెజ్ కూడా తీసుకుంటున్నాను అనుకుంటారు. అయితే ప్రోటీన్ అనే దానిలో 8 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది మోస్ట్ కీ రోల్ అండి. కొన్ని అమైనో యాసిడ్స్ మీకు వచ్చి ప్రతి ఆహారంలోని ఏదో ఒక అమైనో యాసిడ్ డిఫెక్ట్ ఉంటుంది, అందుకే అన్ని రకాల ఆహారం మనం తీసుకుంటున్నాం. సో ఆ ప్రోటీన్ డెఫిసిట్ అనేది మనకు ఉంటుంది. హెల్దీ ఫ్యాట్స్ ఏదైతే మన శరీరంలో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ గా ఉన్నప్పుడు మీరు తీసుకున్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంతకు ముందు మన షుగర్ లెవెల్స్ అనే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నిటినీ కూడా ఏమి రాకుండా చేసేది. బట్ ఇప్పుడు ఏమైందంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ప్రతి ఆహారంలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే ఏదైతే షుగర్ ని వెంటనే స్పైక్స్ రూపంలో, అంటే సాధారణంగా ఒక చిన్న వేవ్ లాగా పెరగాల్సిన షుగర్ స్పైక్స్ లాగా ఒకేసారి 90 నుంచి 160, 180, 200 వరకు వెళ్ళడం, మళ్ళీ సడన్ గా 90కి డ్రాప్ అవడం, ఈ అబ్నార్మల్ గా షుగర్ లెవెల్స్ పెరగడం, ఇలాంటివన్నీ మన ఆహారంలో వచ్చిన ఈ పెను మార్పుల వల్ల జరిగింది. రెండవది మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అండి. మీ ఇన్సులిన్ కూడా స్టెబిలైజర్డ్ గా వర్క్ చేయాలి అంటే మీ శరీరంలో కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నీ హార్మోన్స్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, అందులో చాలా రకాల ఎంజైమాటిక్ రియాక్షన్స్ మన శరీరంలో జరుగుతాయి. మీరు తీసుకున్న ఆహారం గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే చాలా ఆహార భాగాల్లో అంటే మీ నోటి ద్వారా తీసుకున్నప్పుడు మీ నోటిలో డైజెస్ట్ అవుతుంది ఫుడ్, సగం కార్బోహైడ్రేట్స్, తర్వాత మన స్టమక్ లోకి వెళ్తుంది, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా వేరియస్ రోల్స్ ప్లే చేసి జరిగిన ఎంజైమాటిక్ రియాక్షన్స్ లో ప్రతి మైక్రో న్యూట్రియంట్ ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఒకవేళ ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కనుక మన శరీరంలో ఎక్కువ వస్తే అప్పుడు కూడా అబ్నార్మల్ గా కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్స్ పెరగడం, అండ్ అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీస్ అది ఉన్నప్పుడు విపరీతంగా కార్బోహైడ్రేట్స్ కి క్రేవింగ్స్ పెరగడం, ప్రాసెస్డ్ ఫుడ్ కి మన క్రేవింగ్స్ పెరుగుతాయి ఫైబర్ కంటే మన శరీరంలో తక్కువైతే, అండ్ మైక్రో న్యూట్రియంట్స్ తక్కువైతే, ఇవన్నీ మార్పులు రావడం వల్ల ఓవరాల్ గా మన శరీరంలో ఆ కార్బోహైడ్రేట్స్ శాతం మాత్రం రిఫైన్డ్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ వేరే గ్యాప్ ఏదైతే న్యూట్రిషనల్ గ్యాప్ ఉందో దానిపైన సరైన అవగాహన డాక్టర్ గా మాకు చెప్పేంత టైం ఉండకపోవచ్చు, అవగాహన ఉండకపోవచ్చు, అండ్ పేషెంట్స్ కూడా అంతే ఇంపేషెంట్ గా ఉండడం కూడా ఒక కారణం. ఇంతకు ముందు ఓపిక్ గా కూర్చొని మనం చెప్పాలంటే లేదు నేను ఫోన్ లో చూసుకుంటాననే భావం మిగిలి అంటే వాళ్ళకు కూడా ఉంది.
సో ఏమవుతుందంటే ఓవరాల్ గా ఈ గ్యాప్, న్యూట్రిషనల్ గ్యాప్ అనేది పెరుగుతుందండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏదో సడన్ గా వచ్చి మనం 2-3 డిషెస్ ఆ రోజు మార్చుకోవడము, లేదంటే ఆ రోజు నుంచి అలారం పెట్టుకొని మార్నింగ్ 20 minutes 30 minutes వాక్ చేయడం మాత్రమే కాదండి. ఓవరాల్ గా మీ లైఫ్ స్టైల్ మొత్తం మారాలి. ఇవన్నీ మారకుండా జస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం రైస్ కి బదులు సడన్ గా ఒక బ్రౌన్ రైస్ యాడ్ చేసేయడం, బ్రౌన్ రైస్ కి బదులు ఒక హోల్ వీట్ అని యాడ్ చేయడం, లేదంటే మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ అని ఇలా ఒక 3-4 ఐటమ్స్ బేస్ చేసుకొని మనం చేస్తే మాత్రం దానివల్ల పెద్దగా చేంజ్ ఉండదు. సో ఇలాంటి చేంజెస్ చేస్తున్నారు, బట్ అందులో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కానీ ఈ రేషియో కానీ మెయింటైన్ అవ్వట్లేదు. కాబట్టి ఎస్, మీరు అడిగినట్టు కార్బోహైడ్రేట్స్ రోల్ చాలా వరకు ఉంది. దాంతో పాటుగా కేవలం కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల కూడా ఈ గ్యాప్ మారదండి. అంటే ఓకే నేను రైస్ మార్చేస్తే గ్యాప్ తగ్గిపోతుందా? No. దానితో పాటు మీరు తీసుకునే మైక్రో న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఎస్పెషల్లీ, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు మీ ఆహారం డైజెస్ట్ అయినప్పుడు మీ ఇంటెస్టైన్స్ లోకి, లార్జ్ ఇంటెస్టైన్ వీటి దగ్గర డైజెస్ట్ అయినప్పుడు కూడా అవి అబ్జార్ప్షన్ రేషియోస్ లో మార్పు వచ్చేస్తుందండి. అండ్ వాటి వల్ల మీకు బాడీలో నెగటివ్ ఎఫెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రూపంలో, ఇన్ఫ్లమేషన్ రూపంలో. ఇది స్టార్ట్ అయ్యి ఎవ్రీ డే యాడప్ అయిపోయి ఇది నేను ఇంకా చెయ్యలేను అనే ఒక స్థితికి మన హార్మోన్స్ వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిస్ అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనందరికీ కూడా టైం లేదు, ఈవెన్ డాక్టర్ చెప్తానన్నా కూడా వినట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది వచ్చేసారు, బాబాలు వచ్చేసారు, ఎక్స్పర్ట్లు వచ్చేసారు. మెయిన్ గా మనమే డాక్టర్ లా ఫీల్ అయిపోతున్నాం నాకు తెలుసు అని. సో వినే అంత ఓపిక కూడా మనకు ఉండట్లేదు అనమాట, బికాస్ మనం ఆ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు అని. ఇప్పుడు ఆల్వేస్ నేను ఏమంటానంటే మనకి ఎంత తెలిసినా సరే, ఇక్కడున్న మీ అందరికీ కూడా చాలా వరకు తెలుసు డయాబెటీస్ గురించి, బట్ ఎందుకు వచ్చారు అంటే ఇంకేమైనా వాల్యూ ఎడిషన్ కోసం. డెఫినెట్ గా విన్నా తెలిసినా మళ్ళీ వినండి అనే చెప్తాను. మరి ఇప్పుడు మీరు అన్నారు కాంప్లికేషన్స్ అని. సో డయాబెటీస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? సో అంటే డయాబెటీస్ అనేది మెయిన్ గా ఏంటంటే మన బాడీలో మిగిలిన షుగర్ లెవెల్స్ కదండి అబ్నార్మల్ గా, అంటే మన దగ్గర మనకు అవసరానికి మించి షుగర్ అనేది మన బాడీలో ఉండిపోతుంది. అండ్ అది ప్రతి ఆర్గాన్ లోనే చేరుతుంది. అంటే మీకు శరీరంలో లివర్ లో స్టోర్ అవుతుంది. ప్రతి బాడీ ఆర్గాన్ కి మనకు అవసరమైన దానికంటే సెల్ లో ఎక్కువ శాతం షుగర్ లెవెల్స్ ఉండిపోతుంది అనమాట. షుగర్ అనేది రిచ్ మీడియా ఫర్ బ్యాక్టీరియా అండి. అంటే మన సెల్స్ కి అవసరమైనంత షుగర్ తీసుకుంటాయి, తర్వాత వాటికి ఎక్కడ కన్వర్ట్ చేయాలనేది వాటికి తెలియదు. సో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేది బ్యాక్టీరియాకి రిచ్ మీడియా. సో ఇమ్యూనిటీ మీకు మేబీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఇనీషియల్ గా బ్యాక్టీరియా ఎక్కడో దగ్గర ఒక చిన్న మేబీ ఎక్కడో చిన్న కట్ రూపంలో కానీ, లేదు మీ ఫుడ్ లోంచి కానీ ఏదైనా ఒక బ్యాక్టీరియా వెళ్తే దానికి విపరీతమైన ఫుడ్ దొరికేస్తుంది మీ శరీరంలో. సో అంత షుగర్ మీడియా ఉన్నప్పుడు డెఫినెట్ గా అది గ్రో అవ్వడానికి అంత పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, డయాబెటీస్ లో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు మాటికి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎందుకని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనేది డయాబెటీస్ చెక్ చేయడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాబెటీస్ డెఫినెట్ గా చెక్ చేస్తాము. అండ్ రెండవది అంటే కొంతమందిలో కళ్ళు మసక బారిపోయినప్పుడు సో రెటీనా అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే ఆప్టిక్ నర్వ్ కానీ రెటీనా కానీ ఏమవుతుందంటే కార్నియాలో డ్యామేజ్ జరిగితే మాత్రమే మనం మళ్ళీ కంటి చూపుని తిరిగి తెచ్చుకోగలుగుతాం. అంటే కంటి చూపు మళ్ళీ వేరే వాళ్ళకి ప్రసాదించారు అన్నప్పుడు నిజానికి మనం ఇచ్చేది బయట ఉన్న కార్నియా అండి. ఒకవేళ మీ శరీరంలో రెటీనాలో కానీ బ్లడ్ వెజల్స్ కానీ అక్కడున్న నరానికి కానీ ఏదైనా దెబ్బ తగిలితే అది పూర్తిగా కంటి చూపు కోల్పోవడానికి ఇదవుతుందో, వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఆ డ్యామేజ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. ఎవరైనా చాలా ఫ్రీక్వెంట్ గా కళ్ళ అద్దాలు మార్చుకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరము కంటి చూపుకి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు అద్దాలు మారుస్తున్నారు అంటే మేబీ మీ రెటీనా లెవెల్లో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, మేబీ మీరు డయాబెటిక్ అయి ఉండొచ్చు, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్స్ అంటే మామూలు కంటే కూడా శరీరంలో ఒక్కసారిగా మీకు మార్పులు వచ్చి అంటే శరీరంలో బరువు బాగా విపరీతంగా పెరగడం కానీ, లేదు మామూలు కంటే కూడా ఎక్కువ ట్యాన్ అయిపోతాం, నల్లగా అయిపోతూ ఉంటాము. అంటే నుదిటి దగ్గర కేవలం ఎండ మీద మాత్రమే అంటే ఎండ తగులుతుంది, నేను ఎండలో ఎక్కువ తిరుగుతాను కాబట్టి నేను నల్లగా అయిపోతున్నాను అని అనుకోవచ్చండి. నుదిటి పైన విపరీతంగా నల్లగా అవ్వడం, మెడ దగ్గర నల్లగా అవ్వడం, లేదు శరీరంలో ఎక్కడైనా సరే విపరీతంగా నలుపు రంగు మారిపోతుంది, మనం అనుకున్న దానికంటే 2-3 షేడ్స్ ఎక్కువ ఉంటుంది కనుక అనుకుంటే అప్పుడు కూడా మనం డయాబెటీస్ చెక్ చేసుకోవాలి. అండ్ హార్ట్ పైన నరాల పైన మెయిన్ గా ప్రభావం
చెప్తుందండి. నరాలన్నీ అంత షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అయితే నరాలు డ్యామేజ్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు ఎక్కడైనా దెబ్బ తగిలితే నొప్పి తీసుకెళ్లే నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. మన శరీరంలో ప్రతి భాగానికి ఇది మంట పెడితే కాలుతుంది, ఇది తగిలితే నొప్పొస్తుంది అనేవి, అంటే పెయిన్ టెంపరేచర్ ఏదైతే చెప్తాయో అది తెలియదండి. దానివల్ల ఎక్కడ సూది గుచ్చుకుంది, ముళ్ళు గుచ్చుకుంది సాధారణంగా తెలియదు వాళ్ళకి. అలా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అంత బ్యాక్టీరియా పెరిగిపోయి కొంచెం డ్యామేజ్, అంటే కంట్రోల్ చేయలేని ఒక స్థితిలో వచ్చినప్పుడు చెప్తారు. అండ్ అలాగే ఇంకా ఎక్కువ అంటే డయాబెటీస్ కొంతమందికి ఏమవుతుంది, 200, 300 ఉన్నా సరే నాకు ఎప్పుడు ఇలానే ఉంటుంది, నేను షుగర్ లెవెల్స్ వాడినా కూడా ఇలానే ఉంటుంది అని కొంచెంలో, అంటే అది ఆయనకి ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా అని మేబీ వాళ్ళు అంటే సహాయం సరైనది దొరకక వాళ్ళకున్న అంటే అలసిపోయి ఉండడం వల్ల, లేదు ఇది నన్ను ఏం చేస్తుందనే నెగ్లిజెన్స్ అయినా ఏదైనా అవ్వచ్చు. సాధారణంగా గుండె నొప్పి అనేది మిస్ అవుతారండి డయాబెటీస్ కాంప్లికేషన్స్ లో. మెయిన్ గా గుండె నొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ నొప్పి అనే పర్సెప్షన్ బ్రెయిన్ వరకు అంత సివియర్ గా వెళ్ళదు. అది మెయిన్ గా చూసేది. యూజువల్లీ వాళ్ళు ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, మేబీ వామిటింగ్స్ అవుతాయి. యూజువల్లీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చినంత సివియర్ పెయిన్, జా పెయిన్, ఆ పెయిన్ సివియారిటీ అనేది మిస్ అవుతుందండి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళేది దాదాపుగా చాలా డిలే ఉంటుంది. సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాము, డయాబెటిక్స్ లో మాత్రమే ఇది చూస్తాం, మాత్రమే అనను బట్ మోస్ట్ కామన్ గా డయాబెటిక్స్ లో చూస్తాము. సో వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ కిడ్నీ మీద ఎక్కువ ప్రభావం చూపుతుందండి. దాదాపుగా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లో ఆల్మోస్ట్ 70 to 80% కిడ్నీ ఫెయిల్యూర్ లోకి ల్యాండ్ అవుతారు డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే. అండ్ లివర్ అనేది ఇంకా దాదాపు ఫస్ట్, అంటే లివర్ ఫస్ట్ చూపిస్తుంది, మనం కొంచెం దాన్ని అశ్రద్ధ చేస్తాం. ఫ్యాటీ లివర్ అట్లా ఉన్నప్పుడు పెట్టడం ఫ్యాటీ లివర్ అని పేరు పెట్టాం, కానీ నిజానికి అందులో షుగర్ లెవెల్స్ ఓవర్ గా లోడ్ అయిపోవడం అండి. సో ఫ్యాటీ లివర్ అనేది ఇంకా ఒక స్థాయి దాటి లివర్ పనిచేయడం లేదు అంటే, సడన్ గా లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతే దాదాపు 98% ఆఫ్ బాడీ ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోయినట్టే. అండ్ షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ గా కనుక బ్రెయిన్ లో ఉంటే దానివల్ల కూడా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ బాడీలో ఎఫెక్ట్ అవుతుందండి. ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా సరే సరిగ్గా తగ్గకపోవడం, ఇలా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్, స్కిన్ పైన చిన్న డ్యామేజ్ కూడా చాలా సార్లు కాలు చెయ్యి తీసేయాల్సిన స్టేజ్ వరకు కూడా డయాబెటీస్ లో కాంప్లికేషన్స్ వెళ్తాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని మాకు తెలుసు, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్ని సిమ్టమ్స్? కానీ మీరు చెప్తుంటే భయం వేస్తుంది, వినడానికి కొంచెం ఎందుకు భయంకరంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ బోత్ హై షుగర్ లోను యాజ్ వెల్ as లో షుగర్ లో కూడా చూడొచ్చు కదా, సేమ్ సిమ్టమ్స్, రైట్? మరి ఇన్ని సిమ్టమ్స్ డయాబెటీస్ వల్ల మనకి కలుగుతుంది కాబట్టి అసలు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? డయాబెటీస్ కి అంటే ఇప్పుడు అంటే స్ట్రాటజీస్ అన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా అంటే మారి, అంటే WHO నుంచి అందరూ కూడా ఎలాగ ఎంత లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయగలం అనేది ఆలోచిస్తున్నారు. ఈవెన్ కోవిడ్ ని కూడా మనం అంటే కొంతవరకు అది వైరస్ కాబట్టి కొంతవరకు దాన్ని మేనేజ్ చేయగలిగే ఒక స్టేజ్ వచ్చింది, కానీ ప్రతి మనిషిలో ఉన్న వైరస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ని పెద్దగా పట్టించుకొని వైరస్ అనేది ఏదైతే ఉందో దానివల్ల దీనికి ఎన్ని స్ట్రాటజీస్ పెట్టినా సరే కొంచెం కష్టమే అవుతుందని చెప్పొచ్చు. అయితే డయాబెటీస్ లో ఫస్ట్ ప్రివెన్షన్ కొంతవరకు మీకు అవకాశం ఉంటుంది, అంటే ప్రివెంట్ చేసుకునే ఒక స్టేజ్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్. రెండోది మనం మేనేజ్ చేయడం, అంటే మీరు డయాబెటిక్ అని ఆల్రెడీ మిమ్మల్ని డయాబెటీస్ కాంప్లికేషన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మేనేజ్మెంట్ అంటారు. అండ్ మూడోది కాంప్లికేషన్స్ ని రెడ్యూస్ చేయడం, అంటే లాంగ్ టర్మ్ లో మేబీ 10 years 15 years ఉండే కాంప్లికేషన్స్ రెడ్యూస్ చేయడం. ఏంటి అంటే 80% ఆఫ్ ద టైమ్ మన డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్స్ ఆల్రెడీ ఒక 5 years నుంచి డ్యామేజ్ జరగడం వల్ల దాదాపుగా డయాబెటీస్ ని ఐడెంటిఫై చేసే టైంకే వాళ్ళలో ఒక 80% డ్యామేజ్ ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అంటే డయాబెటీస్ అనేది జస్ట్ ఇప్పుడు వచ్చిన అంటే లైక్ ఒక ఇన్ఫెక్షన్ లాగా కాదు, అంటే ఫీవర్ వస్తే మనకి 5 years నుంచి ఫీవర్ దాక్కొని ఈ రోజు రాదు. బట్ డయాబెటీస్ ఇస్ నాట్ లైక్ దట్. మేబీ మీరు 20 years చేంజెస్, ఇంతకు ముందు 20 years పట్టేది, ఇప్పుడు 10 years, ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 years లో, అంటే జస్ట్ లైఫ్ స్టైల్ మారింది, అబ్నార్మల్ గా ఒక 3-4 years మీ వెయిట్ ఉంటే కూడా డయాబెటీస్ రావడానికి మీకు దాదాపుగా హై రిస్క్ లోకి వెళ్ళిపోయినట్టు. సో ఆ కాంప్లికేషన్స్ ని అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్స్, అంటే కిడ్నీ ఫస్ట్ స్టేజ్ చేంజెస్ వస్తే ఆ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండడం,
అండ్ కంటి చూపుకి వీటికి సంబంధించిన ప్రతి దానికి కాంప్లికేషన్స్ తగ్గించడం, ఈ 3 విధాలుగా ప్రివెన్షన్, మేనేజ్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ ని రెడ్యూస్ చేయాలి. వీటి ద్వారా మనం డయాబెటీస్ ని ఎవాల్యుయేట్ స్ట్రాటజీస్ లో పెట్టుకున్నాము. అంటే ప్రివెన్షన్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ డాక్టర్ కాదండి డిసైడ్ అవ్వాల్సింది, పర్సనల్ గా నేను డిసైడ్ అవ్వాలి. నేను డయాబెటీస్ ప్రోన్ అవ్వకూడదు అనే డెసిషన్, అది నాకు తెలిసి 95% ప్రివెన్షన్ కి ఆ డెసిషన్ తీసుకొని వర్క్ చేయడం, రిమైన్ 5% మాత్రమే ఆ యాక్చువల్లీ చేంజెస్ తీసుకురావడం అనుకుంటాను. ఎందుకంటే అది చాలా పెద్ద డెసిషన్ అండి మీ లైఫ్ లో. నాకు అంటే హెల్త్ కాన్షియస్ గా ఉన్నాము అంటే చిన్న చిన్న చేంజెస్ చేయడం అనేది కాదు, మీరు పర్సనలైజ్డ్ గా ఒక ఇండివిజువలైజ్డ్ ఒక ప్లాన్ తీసుకొని దానిపైన వర్క్ చేయడం. అంటే ఈ రోజు నా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, టీవీలో చెప్తారు, నాకు ఇష్టమైన హీరో చెప్తారు, లేదు నేను ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అలా కాకుండా యు స్టిక్ టు వన్ ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్లాన్ డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు ఆ చేంజెస్ అన్ని చేసుకుంటే డయాబెటీస్ ని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ ఐడెంటిఫై చేసేటప్పుడు కూడా కొన్ని రిస్క్ ప్యానెల్ ఉంటుంది, అంటే ఏదైతే ఎవాల్యుయేట్ చేయాలి. అందరూ చేయించుకుంటున్నారు టెస్ట్స్ అని కాకుండా గో ఫర్ ఇండివిజువల్ అసెస్మెంట్ అంటానండి. ఎందుకంటే ఇప్పుడు నీడ్ ఇండివిజువలైజ్డ్ గా వచ్చేసింది, అందరికి ఒకేలాంటి నీడ్ ఉండట్లేదు, అందరికి కాంప్లికేషన్స్ ఒకలా ఉండట్లేదు, అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండట్లేదు. అండ్ మీ బాడీలో మెయిన్ గా మీ స్ట్రెస్ కానీ మీ స్లీప్ హ్యాబిట్స్ కానీ అంతే రోల్ ప్లే చేస్తాయి. సో వాటి గురించి మాట్లాడకుండా మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యే డైట్ ని సడన్ గా మనం చేసేయడం కానీ, లేదంటే వాళ్ళు వేసుకున్న టాబ్లెట్స్ వేసుకోవడం, వాళ్ళలాగా నేను ఎక్సర్సైజ్ చేసేస్తాను, ఏ సింగిల్ డెసిషన్ అలా తీసుకోవద్దండి. అది మీకు ఎక్కువ శాతం ప్రమాదానికి దారితీస్తుంది. సో దయచేసి కాపీ చేయడం అనే పద్ధతి వద్దు. మేబీ వాళ్ళ చీరలు, నగలు, డ్రెస్సింగ్ స్టైల్ కాపీ చేయొచ్చు కానీ నెవర్ యువర్ లైఫ్ స్టైల్ కాపీ చేయొద్దు. ఎందుకంటే చాలా సార్లు మా దగ్గరికి వచ్చేసరికి, అంటే ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చిందండి, నేను డోలో వేసుకున్నాను, సెఫిక్సిమ్ అన్ని అంటే ట్రీట్మెంట్ మీరు మొత్తం చెప్పి నేను కరెక్టే చేస్తున్నానా అనే ఒక స్టేజ్కి వచ్చేసాము మెడికల్లో. 8 అంటే చాలా వరకు అలానే వస్తున్నారు. నేను టాబ్లెట్ రాద్దాం అనుకునే టైంకి ఆల్మోస్ట్ నాకు టాబ్లెట్స్ లిస్ట్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఓకే, నేను ఇంకా కూర్చొని విని మీరు చేసింది కరెక్టా కాదా అనేది చెప్పే స్టేజ్కి వచ్చాను. దయచేసి అలా అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా టేక్ అ ప్రొఫెషనల్ అడ్వైస్ అండ్ రైట్ అడ్వైస్ తీసుకోండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కేవలం ఒక రైస్ ని వీటితో చేంజ్ చేయడం, లేకపోతే ఏదో ఒక సప్లిమెంట్ తీసుకోవడం కాదు. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అండి. సో మిమ్మల్ని ఇండివిజువల్ గా అనలైజ్ చేసుకొని కరెక్ట్ గా ఏమైతే చేంజెస్ ఉన్నాయో చెప్పాను కదా, షుగర్ లెవెల్స్ మాత్రమే కాదు, అప్పటికి మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మీ బాడీలో ఒబిసిటీ వల్ల కానీ, ఓవర్ వెయిట్ వల్ల కానీ, ఈవెన్ 1 or 2 kgs ఎక్స్ట్రా వెయిట్ ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ కొన్ని మైక్రో న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం, B12 డెఫిషియన్సీ ఉండడం, లేదంటే కొన్ని మినరల్స్ అనేది దాదాపుగా మీకు తెలియకపోవచ్చు. సో కొన్ని మినరల్ డెఫిషియన్సీస్ ఉండడం, వీటన్నిటి వల్ల ఇన్సులిన్ ఇన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోతుంది. వాటిని మీరు మళ్ళీ వెనక్కి తీసుకురాగలగాలి. అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసగలిగే డైట్ స్పెసిఫిక్ గా ఉంటుంది అందరికి, అందరికి అన్ని రకాలు సూట్ అవుతుందని నేను చెప్పను. అండ్ దీంట్లో మెయిన్ గా నేను చెప్పేది ఏంటి అంటే, మీ శరీరం అంటే ఇప్పుడు కొంతమందికి పాలతో తీసుకున్న పదార్థాలు పెద్దగా ప్రాబ్లం ఏం రాదు, కానీ కొంతమందికి చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. కొంతమందికి నట్స్ పడదు, కొంతమంది చాలా బెటర్ గానే నట్స్ అవన్నీ తీసుకోగలుగుతారు. అంటే కొన్ని ఆహారం కొంతమంది శరీరానికి సూట్ అవ్వదు. కాబట్టి వాటికి సంబంధించిన పర్సనలైజ్డ్ కేర్ ఉండాలని అనేది నేను మోస్ట్ గా ఇన్సిస్ట్ చేస్తానండి. అండ్ ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా ఇండివిజువలైజ్డ్ అని చెప్తున్నాం అంటే, మనం అనుకున్నట్టు డయాబెటీస్ అనేది ఆహారము, స్లీప్, స్ట్రెస్ ఇది మాత్రమే కాదు, వీటన్నిటిని ఏదైతే మీ లైఫ్ మీరు అనుకుంటున్నారో అది మన శరీరం ఎలా తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మీ శరీరం ఎలా తీసుకుంటుంది అనే దాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. అది మన శరీరంలో మనకుండే గట్, అంటే మన ప్రేగులు అంటే శరీరంలో ఉండే ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకొని మీ బాడీకి స్ప్రెడ్ చేస్తుంది అనే దగ్గర మాత్రమే అది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఇండివిజువలైజ్డ్ గా కొంతమందికి కొన్ని న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, కొన్ని రెసిస్టెన్స్ ఉండొచ్చు, కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు. వీటన్నిటిని మీ శరీరం ఎలా బయటకు చూపిస్తుంది,
ఒకవేళ మీరు మిగిలిన అంటే మీరు ఇద్దరు కలిసి ఒకేలాగా బ్రౌన్ రైస్ తినొచ్చు, కానీ వాళ్ళకి షుగర్ లెవెల్ స్పైక్స్ రాదు, మీకు మాత్రం విపరీతంగా షుగర్ లెవెల్ స్పైక్ అయిపోతుంది. ఏ ఆహారం తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ హై అయిపోవడం, లో అయిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే అల్టిమేట్ గా మీ గట్ డిసైడ్ చేస్తుంది అనమాట మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని. అండ్ అలాగే మీరు తీసుకునే ఆహారం పడే ప్రభావం గట్ దగ్గర నుంచి ఎలా బయటకు వెళ్తుంది అంటే అది ఇన్ఫ్లమేషన్ కి దారి తీస్తుందా, కాంప్లికేషన్స్ కొంతమందికి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. సో అలాంటి చేంజెస్ అన్ని మీ శరీరం ఎలా తీసుకుంటుంది అనేది మీరు అవగాహన కల్పించుకొని డెసిషన్ తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ గా మీకు కాంప్లికేషన్స్ రాదు. ఇది ప్రివెన్షన్ స్టేజ్ లో. అండ్ మేనేజ్మెంట్ అంటే ఎస్, మీరు ఆల్రెడీ డయాబెటీస్ అని మీకు డయాగ్నోజ్ అయ్యింది, సో డెఫినెట్ గా మెడికల్ అడ్వైస్ అయితే ఫాలో అవ్వాలండి. జస్ట్ బికాస్ డయాగ్నోజ్ అవ్వగానే ఇమీడియట్ గా కొంచెం వస్తుంది, లైక్ నేను డయాబెటిక్ అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు ఒకటి, రెండు టాబ్లెట్స్ వేసుకోవడం నాకు ఇష్టం లేదండి, అలవాటు అయిపోతాయి. టాబ్లెట్స్ అనేది అలవాటు కాదండి, ఒక అవసరం. వేసుకోవాలి తప్పదు అన్నప్పుడు మీ మెడికల్ డాక్టర్ గారు ఎలా అయితే సజెస్ట్ చేశారో ఇమీడియట్ థ్రెట్ అంటే ఈ రోజు ఉండే థ్రెట్ ని తగ్గించుకోవడం కోసం డెఫినెట్ గా మీరు టాబ్లెట్స్ ఎలా అయితే అడ్వైస్ చేశారో అలా తీసుకోవాలి. అండ్ దాంతో పాటు ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా జరగాలండి. అంటే ప్రతి నెల ఈ రోజు ఒక ప్రిస్క్రిప్షన్ రాసాము, ప్రతిసారి డాక్టర్ కి వెళ్ళి మనం మళ్ళీ అదే ఫీజు ఇచ్చి అంత లైన్ లో నిల్చొని ఎలాగే చూస్తామండి అంటే, ప్రతిసారి నా ఫేవరెట్ హీరో సినిమా ఎలా చూస్తున్నానో అలాగే చూడాలండి. ఎన్నిసార్లు మహేష్ బాబుని చూస్తారు అంటే ప్రతి సినిమాలో ఒకేలా కనిపించినా కూడా ప్రతిసారి చూస్తాం, ప్రతిసారి టికెట్ తీసుకునే చూస్తాం. ఎంత ఇబ్బంది వచ్చినా సరే మనం లైన్ లోనే నిల్చుంటాం, ప్రీ బుక్ చేసుకుంటాం, టేక్ దట్. కానీ అక్కడ మహేష్ బాబు ఏ మాత్రం మారడండి, కానీ మనం చూస్తాం సేమ్ వైజ్. మీకు డాక్టర్ బోర్ కొట్టచ్చు, మీ డాక్టర్ దగ్గర ఎక్కువసేపు లైన్ లో ఉండొచ్చు, మీ డాక్టర్ ప్రతిసారి వెళ్ళినప్పుడు 500 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ అ డెసిషన్ ఫర్ యువర్ హెల్త్. సో దయచేసి డాక్టర్ డెసిషన్ లేకుండా ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఒక 5-6 years కి కంటిన్యూ చేయకూడదు. ఎవ్రీ 3 months మీ షుగర్ లెవెల్స్ అనలైజ్ చేసుకోవాలి. అండ్ షుగర్ లెవెల్స్ తో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఉంటుందండి, అంటే మీకు అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఉండొచ్చు, దానివల్ల హార్ట్ పైన కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ అలాగే రిస్క్ అసెస్మెంట్ ప్యానెల్ ఒకటి ఉంటుంది డయాబెటీస్ కి, వాటిని మీరు అట్లీస్ట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మేనేజ్మెంట్. అండ్ రెడ్యూసింగ్ కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్ లో, అంటే లాంగ్ టర్మ్ లో మనం ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో మీరు పూర్తిగా ఒక డాక్టర్ దగ్గర కూర్చొని మీకు పర్సనల్ గా ఏది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, మీ కంటి చూపు మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా, దానికి సంబంధించి మీకు అంటే కొన్నిసార్లు మీ కంటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ బాగా తగ్గుండొచ్చు, కొన్నిసార్లు మీ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉండొచ్చు డయాబెటీస్ అయినప్పటికీ. సో డయాబెటీస్ కి వాళ్ళు జాయింట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలా, లేదు కొంతమందికి స్కిన్ ర్యాషెస్ ఎక్కువ వచ్చేస్తే బాగా ఇచ్చింగ్ అది వచ్చేస్తుంది, సో దానిపైన ఎక్కువ కేర్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ యువర్ రియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యూ సిట్ విత్ ప్రొఫెషనల్ అండ్ టేక్ దట్ హెల్ప్, తీసుకొని మీకు ఏది అవసరమో ఆ చేంజెస్ ని తీసుకుంటే మీ కాంప్లికేషన్స్ అనేది లాంగ్ టర్మ్ లో తగ్గుతాయి. సో స్ట్రాటజీస్ ఇలా డివైడ్ చేసుకొని మీరు కాంప్రహెన్సివ్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా ఒక అంటే డయాబెటీస్ ఉంటే దానివల్ల మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏం లేకుండా చేసుకోగలుగుతారు. లేదు డయాబెటీస్ ఆల్రెడీ మాకు రాకుండా ఉండాలి అంటే కూడా మీరు ప్రివెంట్ కూడా చేసుకోగలుగుతారు. సో మీరు మోస్ట్ ఆఫ్ అస్ ఎమోషన్ ని కనెక్ట్ చేశారు, టచ్ కూడా చేశారు. ఐ మీన్ హీరో పేరు హీరో ఒక మూవీ అన్నారు కదా, మూవీకి వి ఆల్ కనెక్టెడ్ యాక్చువల్లీ, దట్స్ ట్రూ. ఎన్నిసార్లైనా వెళ్తూ ఉంటాం కదా, చాలా బాగా కనెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు గట్ అన్నారు, ఈ మధ్య కాలంలో ది ట్రెండ్ అనొచ్చు, ఆల్మోస్ట్ గట్ రీసెటిల్ చేస్తున్నారు, గట్ గురించి మాట్లాడుతున్నారు. పింపుల్ వస్తే గట్ హెల్త్ అంటున్నారు, హెయిర్ ఫాల్ గట్ హెల్త్, ఓవర్ వెయిట్ ఒబిసిటీ గట్ హెల్త్. అసలు డయాబెటీస్ కి గట్ హెల్త్ కి సంబంధం ఏంటి? సో ఇది నేను కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము. గట్ హెల్త్ అనేది కేవలం డయాబెటీస్ కి రిలేషన్ కాదు. గట్ అంటే ఏంటి అంటే మీ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్, రైట్ ఫ్రమ్ మీ నోటి దగ్గర నుంచి మీ శరీరం మళ్ళీ కింద యానస్ వరకు ఉండే ఎంటైర్ పార్ట్ గట్ అంటాము. అండ్ మనం యూజువల్లీ మాట్లాడినప్పుడు కూడా ఎందుకురా నువ్వు ఇలా చేసావు అని ఎవరినైనా అడిగాము అనుకోండి, మేబీ నాకు గట్ ఫీలింగ్ ఇది, నాకు అలా అనిపించింది అందుకే చేసామంటారు. సో అంటే మన గట్ మనకి మాట్లాడుతుందా అంటే ఎస్, మన గట్ మనతో మాట్లాడుతుందండి. అంటే మనం అనుకుంటాము కేవలం మన శరీరం అంటే మన ఆహారం తీసుకుంటాము, డైజెస్ట్ చేసిన తర్వాత దాని పని అయిపోతుంది అనుకుంటాం, నిజానికి అలా కాదండి. గట్ అనేది దాదాపు బ్రెయిన్ కి కనెక్ట్ అయిందంటే మీ శరీరంలో ప్రతి ఆర్గన్ పైన మీ బ్రెయిన్ ప్రభావం ఉంది అంటే దాని వెనకాల గట్ ప్రభావం ఉందని అర్థం. సో గట్ బ్రెయిన్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఎందుకని ఇది ఇంత ఎక్కువగా ఉంటుంది అంటే
మనం అంటే మన శరీరాన్ని మొత్తం డిసైడ్ చేసేది జీన్స్ అనుకుంటాం కదా. జెనెటికల్ గా మన మేకప్ ఒకటి ఉంటుంది ప్రతి సెల్ కి. సో దాని ద్వారా ఒక మెసేజ్ వెళ్తుంది, ఆర్ఎన్ఏ అంటాము. సో జీన్ కి వెళ్ళే మెసేజ్ ని ఆర్ఎన్ఏ అంటాం అనమాట. అంటే సింపుల్ టర్మ్ లో చెప్తున్నాను. సో ఆర్ఎన్ఏ అదొక మెసేజ్ లాగా ప్రతి సెల్ కి ఆర్ఎన్ఏ వెళ్ళి మెసేజ్ ఇస్తుంది, మీరు ఈ రోజు ఈ పని చేయాలి, ఇలా చేయాలి, ఇలా అని చేయడానికి. సో జెనెటిక్ మేకప్ అనేది మన శరీరంలో ఉంటుంది. అయితే మన శరీరంతో పాటు మన పెద్ద ప్రేగుల్లో ఎస్పెషల్లీ మైక్రోబియం అని ఉంటుంది, అంటే మంచి బ్యాక్టీరియా అంటాము. సో మంచి బ్యాక్టీరియా, వైరస్, అలా అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట. సో ఈ సూక్ష్మజీవులు మొత్తం మన శరీరంలో ఉండి అవి కొన్ని కోట్లలో ఉంటాయి. ఎంత కోట్లలో ఉంటాయి అంటే మన ఎంటైర్ జెనెటిక్ మేకప్ కంటే కొన్ని 10-15 టైమ్స్ ఎక్కువ ఆ జీన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి బ్యాక్టీరియాకి, వైరస్ కి చిన్న చిన్న జీన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కనుక యాడప్ చేస్తే మన జీన్స్ కంటే కూడా వాటి జెనెటిక్ వాల్యూమ్ చాలా ఎక్కువ. సో మనం డిసైడ్ చేస్తాం అనుకుంటాము, నిజానికి మన శరీరాన్ని డిసైడ్ చేసేది ఆ మైక్రోబ్స్. సో మన శరీరాన్ని ఎలా తీసుకుంటున్నాం, మన శరీరంలో ఆహారాన్ని తీసుకుంటున్నాం అనేది డిసైడ్ చేసి అది అది ఎలాంటి చేంజ్ శరీరంలోకి తీసుకొస్తుంది అనేది గట్ హెల్త్. అండ్ అయితే రీసెంట్ గా ట్రెండింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా రీసెర్చ్ లో కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. అంటే ఎందుకని ఇంత మనం మెడికల్ గా ఎంత అడ్వాన్స్ అయినా కూడా ఎందుకని మనం అంటే ఇంకా ఫెయిల్ అవుతున్నాము. అంటే ఇప్పటికీ కూడా పింపుల్ అనేది ఇప్పటికీ కూడా మనం అంటే పింపుల్ కి ఎస్ ఇది రాసుకుంటే తగ్గిపోతుంది అనే ఒక సొల్యూషన్ పింపుల్ కి కూడా తీసుకురాలేకపోయాము అనే దాని మీద విపరీతంగా స్టడీస్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతి ఇండివిజువల్ కి ఎలా అయితే ఫింగర్ ప్రింట్ ఉంటుందో అలాగే జెనెటిక్ ప్రింట్, గట్ ప్రింట్ ఉంటుందండి, మైక్రోబియల్ ప్రింట్ అంటాము. సో ఆ మైక్రోబ్స్ కి ఒక ప్రింటింగ్ ఉంటుంది, దాన్ని డిసైడ్ చేసి మీ శరీరంలో ప్రతి చేంజెస్ వస్తున్నాయి అనేది లాస్ట్ 10 years లో ఎక్కువ రీసెర్చ్ చేసిన టాపిక్. అండ్ అలాగే దాన్ని ఎప్పుడైతే మనం ఏమంటారు డీకోడ్ చేసామో అప్పటి నుంచి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా వచ్చాయి. సో ఆ కోడ్ ని డీకోడ్ చేయకుండా గట్ మైక్రోబియం ని పక్కన పెట్టినంత కాలము కాంప్లికేషన్స్ కానీ వేటిని తగ్గించలేకపోయాము, ఇన్ఫాక్ట్ చాలా పెరిగిపోయింది. సో అందుకని గట్ హెల్త్ అనేది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అయ్యింది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందు మెడికల్ నాలెడ్జ్ అనేది జర్నల్స్ దగ్గర, డాక్టర్స్ దగ్గర ఉండిపోయేదండి. బట్ ఇప్పుడు మేబీ ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా కానీ ఒక రకంగా పాజిటివ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. బికాజ్ ఎక్కువ మందికి పదాలను పరిచయం చేయడం వల్ల మెడికల్ గా మనకి మాట్లాడడం సులభమైంది. అంటే లేదంటే నేను గట్ హెల్త్ అనేది మొదలు పెడితే ఆల్మోస్ట్ ఇక్కడ పదం చాలా మంది వినుంటారు, గట్ హెల్త్ అని. సో ముందు అయితే అలా ఉండేది కాదు. మా ప్రొఫెసర్ మాకు చెప్పాలంటే కూడా దానికి ఒక పెద్ద క్లాస్ తీసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అందరికీ ఆ పదం అనేది పరిచయం అవుతుంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో గట్ మైక్రోబియం డిసైడ్ చేస్తుంది అనమాట. అయితే ఒకటి ఏం చెప్పాలంటే గట్ మొత్తం మన మైక్రోబ్స్ అన్ని మనం తీసుకున్న ఆహారంలో పాజిటివ్, నెగిటివ్ ఎఫెక్ట్స్, టాక్సిన్స్ ఇదంతా ఉంటుంది. వీటిని అన్నిటిని తీసి మనకు ఒక మెసేజ్ ఇస్తుంది బాడీకి. ఆ మెకానిజం ద్వారానే మన బాడీలో మిగిలిన ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి అన్నమాట. సో ఆ మెసేజ్ ని మన బ్రెయిన్ మన బాడీలో పంపించే ప్రతి మెసేజ్ ని డిసైడ్ చేసేది గట్ మైక్రోబియం. అన్లెస్ అది హెల్దీగా ఉంటేనే, కొన్ని కోట్ల వేరియేషన్స్ ఉన్న బ్యాక్టీరియా ఉంటుందండి అక్కడ, వైరస్, బ్యాక్టీరియా, అవి అలా ఉంటే మాత్రమే అప్పుడు మిగిలిన వాటి అన్నిటికీ సెటిల్ కరెక్ట్ గా అవుతుంది. అయితే ఎందుకని గట్ హెల్త్ మీద ఎందుకు ఇంత రీసెర్చ్ చేశారు అంటే లాస్ట్ 30 years లో, అంటే మేబీ ఒక 50 years బ్యాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల దాదాపుగా అందరూ చనిపోతూ ఉండేవారు ఆల్మోస్ట్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే. అండ్ దెన్ యాంటీబయాటిక్స్ అనేది ఆల్మోస్ట్ అప్పటి పరిస్థితుల్లో ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. యాంటీబయాటిక్స్ కనుక్కోవడం ద్వారా చాలా మందికి చాలా లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అయింది. అంటే ఇంతకు ముందు లాగా ఫీవర్ కి, కలరాకి, ఇలా చిన్నవని చెప్పను, అప్పుడు అవి పెద్దవే, బట్ వాటికి మనం ఇప్పుడు చనిపోవట్లేదు. ఎందుకు అంటే యాంటీబయాటిక్స్ చాలా పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ సైతం మనకి కంట్రోల్లోకి తీసుకొచ్చాయి, లైఫ్ ని మనం పోగొట్టుకునే సిచ్యువేషన్ నుంచి వెనక్కి తీసుకొచ్చాయి. యాంటీబయాటిక్స్ అప్పుడు ఒకసారి మంచి జరిగింది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండా, లేదు ఒకసారి తీసుకున్న అడ్వైస్ ని మళ్ళీ ఓవర్ యూజ్ చేయడం, ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కూడా వెళ్ళిపోయింది. అండ్ అందులో ఇండియా దాదాపుగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బికాస్ ఆన్ టేబుల్ ప్రిస్క్రిప్షన్స్ చాలా విపరీతం అనమాట. ఎందుకంటే ఫస్ట్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మెడికల్ షాప్కి వెళ్తున్నారు కాబట్టి. సో యాంటీబయాటిక్స్ రావడం వల్ల
గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోయింది. లాస్ట్ 30-40s లో మనకి గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోయింది. చాలా ఇంబ్యాలెన్స్ కి గురైందండి. సో అక్కడి నుంచి లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం, లైఫ్ స్టైల్ యొక్క ప్రభావం మన శరీరం మీద పడడం జరుగుతుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి యాంటీబయాటిక్స్ ఒకటి, మీ ఆహారంలో ఉండే పెస్టిసైడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, కెమికల్స్ అన్ని కూడా బ్యాక్టీరియాని దాదాపు అంతరించిపోయేలా చేసిస్తున్నాయి. హెల్దీ బ్యాక్టీరియా ఏదైతే మీ శరీరానికి చాలా చాలా అవసరం. సో వాటి వలన ఈ కాంప్లికేషన్స్ అన్ని ఒక డాక్టర్ కానీ ఒక మెడిసిన్స్ కానీ కేవలం ఒక దాన్ని మాత్రం చేంజ్ చేయలేకపోతున్నాము. ఏం చేయాలి అంటే గట్ మైక్రోబియం ని మళ్ళీ మనం తిరిగి డెవలప్ చేసుకోగలిగితే, దాని మీద కొంచెం కేర్ తీసుకోగలిగితేనే కాంప్రహెన్సివ్ గా హెల్ప్ ఉంటుంది. సో అది ఇండివిజువలైజ్డ్ గా చెయ్యాలి. కాబట్టి అలా ఇండివిజువలైజ్డ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ప్లాన్ తీసుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది ప్రతి పర్సన్. ఓకే, మరి ఇప్పుడు గట్ గురించి మీరు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఇంకా గట్ గురించి ఎవరికైనా తెలియదు అంటే గనక డెఫినెట్ గా మీరు చెప్పింది బాగా అర్థం చేసుకుని ఉంటారు. గట్ మీరు ఇంత చెప్తున్నప్పుడు గట్ డ్యామేజ్ అవడానికి గల కారణాలు ఏంటి? గట్ ని మనం మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మనం తినే ఫుడ్స్ అని మంచివే అనుకుంటాం. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అరే పానీపూరి తినకూడదు, లేకపోతే నూడిల్స్ తినకూడదు, బిర్యానీ తినకూడదు, ఇట్లాంటివన్నీ. కానీ ఇప్పుడు ఎలా ఉంటదంటే చాలా హైజీన్ గా ఇవన్నీ కూడా ఏమంటాము వడ్డిస్తున్నారు. మేబీ గ్లౌజెస్ వేసుకొని, లేకపోతే హైజీన్ ఎన్విరాన్మెంట్, ఈవెన్ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇక్కడ చాలా హైజీన్ గా ఉంటుంది, అలా ఇలా అని. ఏదో ఒక రకంగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదో తింటూనే ఉన్నాం, తెలుసో తెలియకో ఏదో ఒక రకంగా డ్యామేజ్ అవుతుంది. సో ఈ గట్ డ్యామేజ్ అవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ నేను నా గట్ ని రీసెట్ చేసుకోవాలంటే ఎలాంటి న్యూట్రియంట్స్ గానీ ఏం పద్ధతులు పాటిస్తే బాగుంటుంది? అంటే అంటే గట్ చేంజ్ రావడానికి డెఫినెట్ గా మనం ఫుడ్ లో తీసుకునే ప్రతి కెమికల్ ఫ్యాక్టర్ ఒకటి రీజన్, మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే మెడికేషన్స్ ఒక రీజన్. అండ్ తర్వాత మనం హైజీన్ అన్న వర్డ్ యూజ్ చేశారు, ఇట్స్ గుడ్. కాకపోతే మనం ఇంతకు ముందు కంటే మన లోకల్ గా ఎక్స్పోజ్ అయ్యే బ్యాక్టీరియా కూడా తగ్గిపోయిందండి. అంటే పిల్లలు కూడా చాలా హైజీన్ ఎన్విరాన్మెంట్ లో వాడుతున్నాం. పాత కాలంలో అంటే మన చిన్నప్పుడు మట్టిలో వాటిలో ఆడుకున్నట్టు, బయట తిరిగినట్టు, నేచర్ కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది దాదాపుగా తగ్గిపోయింది. సో మీరు బయటకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ కానీ, ఆ ఏరియాలో ఉన్న మనుషులందరికీ కానీ ఆ నేచర్ కి సంబంధించిన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఇమ్యూనిటీ అనేది బెటర్ గా డెవలప్ అవుతుంది. సో అందుకని అక్కడ గాలి పీలిస్తే, అక్కడ వాటర్ తాగితే వాళ్ళకి ఏ శరీరం ఎఫెక్ట్ అవ్వదు. ఇంతకు ముందు అలా ఉండేది. అక్కడ అంత అంటే లోకల్ గా ఉండే ఫుడ్స్ తినేవాళ్ళం, ఏ సీజన్ లో వస్తే ఆ సీజన్ లో ఫ్రూట్స్ తీసుకునేవాళ్ళం, అప్పుడు పండించినవి అప్పుడే తినడం అలవాటు. కాబట్టి ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కి తగ్గట్టు మన శరీరం కూడా చేంజ్ అవుతూ ఇమ్యూనిటీని మార్చుకుంటూ వచ్చేది. బట్ ఇప్పుడు మనకి దాదాపుగా బయట ఉన్న బ్యాక్టీరియాకి, వైరస్ కి ఏమంటారు ఎక్స్పోజ్ అవ్వడం తగ్గింది. మట్టిలో పిల్లలు ఆడుకోకూడదు, కంప్లీట్ హైజీన్. అంటే ఇంటిలో దాదాపుగా 10-15 సార్లు మనం తుడిచిందే తుడిచి, రాసిందే రాసి, కెమికల్స్ ఎక్కువ ఇంటి దగ్గర వాడే కెమికల్స్, హార్ష్ కెమికల్స్ కంటే క్లీనింగ్ డిటర్జెంట్స్ లో కానీ, క్లీనింగ్ ఏజెంట్స్ లో కానీ హార్ష్ కెమికల్స్ ఏవైతే మీ శరీరాన్ని సైతం ఎఫెక్ట్ చేయగలవో, జెనెటికల్ లెవెల్లో ఎఫెక్ట్ చేయగలుగుతున్నాయి. ఎస్పెషల్లీ క్లీనింగ్ ఏజెంట్స్ మీద మనం పెద్దగా శ్రద్ధ తీసుకోము. అంటే బాగా క్లీన్ అయిపోవాలని టీవీలో చెప్తే చాలా అనుకుంటాం, కానీ క్లీనింగ్ ఏజెంట్స్ ఓవర్ గా గుడ్ బ్యాక్టీరియాని, బ్యాడ్ బ్యాక్టీరియాని సైతం ఎఫెక్ట్ చేసేస్తాయి. అండ్ వాటి స్మెల్స్ మనం పీల్చడం వల్ల అందులో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ జెనెటికల్ లెవెల్లో మనకి చేంజెస్ తీసుకొచ్చేస్తుంది. సో అలాంటి విపరీతమైన హైజీన్ ఎన్వైరాన్మెంట్ అని చెప్పి మనం యూజ్ చేయడం, అండ్ మాటికి ఓవర్ శానిటైజింగ్ అవర్ హ్యాండ్స్, విపరీతంగా మనం వాష్ చేసేస్తూ ఉంటాం. ఇంతకు ముందు కంటే కోవిడ్ వచ్చిన తర్వాత అవేర్నెస్ ఇంకొంచెం ఎక్కువైంది. టూ మచ్ ఆఫ్ హ్యాండ్ వాష్ వల్ల అంటే హెల్తీ కమెన్సల్స్ అనేది మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసే ఒక లేయర్ ఉంటుంది, అవి కూడా ఈ హార్ష్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుంది. సో ఆల్మోస్ట్ మీ హెల్తీ బ్యాక్టీరియా వల్ల మీరు ఎక్స్పోజ్ అయ్యేది తగ్గింది, అండ్ వాటి వల్ల మీ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న అవకాశం తగ్గింది. అందుకనే మీరు తాగిన వాటర్ మీ పిల్లలకు కూడా పడలేని స్టేజ్కి వచ్చేసింది. సో ఇది ఒక రీజన్ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి. రెండోది, నాకు గట్ ప్రాబ్లం ఉంది అని నేను ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఒకటి, ఇనీషియల్ గా డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర మాత్రమే దాని ఎఫెక్ట్ కనుక ఉంటే మాటికి మీకు బ్లోటింగ్ అంటే ఫుల్ గా అనిపించడం, పొట్ట ఉబ్బరంగా ఉంది, ఏది తిన్నా అరగటం లేదు, ఎక్కువ విపరీతంగా కడుపు మంట వచ్చేస్తుంది, లేదంటే కొంచెం తిన్నా విపరీతంగా
ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. నేను ఏం తినకపోయినా సరే నాకు చాలా ఫుల్గా అన్నట్టు అనిపిస్తుంది, లేదా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోతుంది, కడుపు నొప్పి, అంటే ఏం రీజన్ లేకుండా కడుపు నొప్పి రావడం, కాన్స్టిపేషన్, డయేరియా, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని ఉన్నాయంటారు. అండ్ ఇది డయాబెటిక్స్ లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ వరకు ఉండే చేంజెస్. డైజెస్టివ్ సిస్టమ్ ని దాటి కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే మీ గట్ అనేది దాదాపుగా మీ బాడీలో ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మాటి మాటికి హెడ్ ఏక్స్ రావడం, అంత ఎక్కువ ఆలోచించే శక్తిని కోల్పోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇది మనం పెద్దగా మనం గట్ వల్ల జరిగిందని అనుకోము. అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం. యూజువల్ గా అంటే నేను బాగానే తింటానండి, నాకు నీరసంగా అనిపిస్తుంది, నేను హిమోగ్లోబిన్ తక్కువ ఉందా అంటే ప్రోటీన్ ఉందండి, నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను అండి, లేకపోతే నేను బాగానే నిద్రపోతాను అంటే, కొన్నిసార్లు నాకు స్ట్రెస్, అంటే మనం జనరల్ గా చూసేది అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాను, స్ట్రెస్ ఉండదు నాకు, చక్కగా పడుకుంటాను, చెప్పినట్టు ప్రోటీన్ తీసుకుంటున్నాను అంటే, అట్లాంటివి చేసినప్పుడు కూడా స్టిల్ నాకు ఆ నీరసం అనేది అలానే ఉండిపోతుంది. లేదంటే నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్లడ్ టెస్ట్లు అంతా నార్మల్ వస్తుందండి, కానీ నాకున్న కాంప్లైంట్ ఏంటో మాత్రం డాక్టర్ చెప్పట్లేదు, నాకు మాత్రం విపరీతంగా ఇబ్బంది ఉంటుంది. లేదంటే నేను వెయిట్ లాస్ చాలా ట్రై చేస్తున్నానండి, బట్ నేను ఎంత ట్రై చేసి ఎన్ని చేంజెస్ తీసుకొచ్చినా నాకు వెయిట్ లాస్ అనేది అవ్వట్లేదు. లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను రికవర్ అవ్వడానికి నాకు టైం పడుతుంది, అంటే చాలా ఎక్కువ కాలం పడుతుంది టైం. లేదు డయాబెటీస్ ఎస్పెషల్లీ ఎంత టాబ్లెట్స్ అంటే 3-4 టాబ్లెట్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు డయాబెటీస్ లో. అంటే నేను ఫస్ట్ ఒక టాబ్లెట్ బేసిక్ పెడతాము, దాని డోస్ పెంచుతాము, యాడ్ చేస్తాము, ఇన్సులిన్ కూడా యాడ్ చేస్తాము. ఇవన్నీ చేసినా సరే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నాకు కంట్రోల్ ఉండట్లేదు అంటే మెయిన్ ప్రాబ్లం ఉంది ఎక్కడ అంటే మీ గట్లో అని అర్థం. ఏదైనా రెసిస్టెంట్ గా మీ బాడీలో ఉండిపోయింది అంటే, అంటే కొంతవరకు అది హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ అది దాటితే మాత్రం డెఫినెట్ గా అది గట్ ఇంకా నేను అంటే హ్యాండిల్ చేయలేని డిస్బయోసిస్ అంటాం అనమాట. గట్ లో వచ్చే చేంజెస్ ని, అంటే ఈ బ్యాక్టీరియా వైరస్ వీటి వల్ల వచ్చే చేంజెస్ ని, బ్యాక్టీరియాకి వచ్చేది గట్ లో ఉండేదాన్ని డిస్బయోసిస్ అంటాం. ఈ ఇంబ్యాలెన్స్ కనుక కరెక్ట్ చేయకపోతే దాదాపుగా మీకున్న ఏ కాంప్లికేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కి దేనికి లొంగకుండా ఇబ్బంది క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో అది గట్లో వచ్చిన అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు అంటే, ఏ టాబ్లెట్స్ వాడినా సరే, లేదంటే ఏ చేంజెస్ తీసుకొచ్చినా సరే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపించట్లేదు అంటే మేబీ మీ గట్ హెల్త్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలాగండి నాకు తెలుస్తుంది, మీరు అనుకోవచ్చు నాకు కొంతమందికి క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ కొంతమంది బాగా తీసుకుంటారు, కొంతమంది కొంచెం తీసుకుంటే, కొంతమంది ఫుడ్ తీసుకుంటే లెగ్యూమ్స్ ఎక్కువ తీసుకుంటారు, నాకు పప్పు తింటే పడదండి, లేదంటే బేసిక్ ఆకుకూరలు తింటే కూడా కొంతమందికి పడదు, తోటకూర తిన్నా కూడా నేను తీసుకోలేనండి, బనానా తింటా, అంటే ఏదైతే బేసిక్ ఫుడ్ అనేది ఉందో వాటిని తీసుకుంటే కూడా మన శరీరం హ్యాండిల్ చేయలేకపోతుంది అంటే మీకు బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా దాదాపుగా తగ్గిపోయిందని. అండ్ ఇది దీనికి అడిషనల్ గా అంటే వీటికి అడిషనల్ గా రీజన్స్ ఏంటి అంటే, మీ శరీరంలో హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఉన్నప్పుడు, హై ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఉన్నప్పుడు దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంత రకాల కెమికల్స్, ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగే కొద్ది, రిఫైన్డ్ కార్బ్స్ పెరిగే కొద్ది, రిఫైన్డ్ ఫ్యాట్స్ పెరిగే కొద్ది మీ గట్ బ్యాక్టీరియా దాదాపుగా అంతరించిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు గట్ మైక్రోబియం సంబంధించిన టెస్ట్స్ ఇండియాలో అంత వైడ్ గా రాలేదు, బట్ వెన్ స్టూల్స్ ని ఎగ్జామిన్ చేసినప్పుడు దాదాపుగా ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఒకటి. రెండోది, గట్ బ్యాక్టీరియా కనుక అన్హెల్తీగా ఉంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా లైపోపాలిసాకరైడ్స్ అని రిలీజ్ చేస్తుందండి. అంటే మీరు హై ఫ్యాట్ కంటెంట్, హై కార్బోహైడ్రేట్ కంటెంట్ తీసుకున్నప్పుడు లైపోపాలిసాకరైడ్స్ అని రిలీజ్ అవుతాయి. అంటే ఇది మీరు అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో అది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అయిపోతుందండి. బేసిక్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి డయాబెటిక్ స్టేజ్, అక్కడ నుంచి మీ కాంప్లికేషన్స్, అల్టిమేట్ గా ప్రతి సెల్ ఎక్కడ దానికి ప్రభావం అంటే ఇన్ఫ్లమేషన్ అనేదండి. ఈ మధ్య అంటే విద్యాలన్న పేరు కూడా చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది, అంటే ఇన్ఫ్లమేషన్ గురించి. నాకు ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకున్న తర్వాత నేను వెయిట్ లాస్ బాగా అయ్యాను అని చెప్పి. సో అది ఆ ఇన్ఫ్లమేషన్ మీద ఎఫెక్ట్ చేయడం, గట్ మైక్రోబియం మీద ఎఫెక్ట్ చేయడం, ఈ రీజన్స్ వీటి మీద మనం ఫోకస్ చేస్తే మాత్రమే మీకు ఉండే కాంప్లికేషన్స్ అనేది తగ్గుతుంది. సో ఎలా గట్ మైక్రోబియం ని మళ్ళీ నేను ఆ టెస్ట్స్ అన్ని చేయించుకోవాలా అంటే, ఇనీషియల్ లెవెల్లో టెస్ట్స్ అవసరం లేదండి. అంటే దానికి అంటే మరి విపరీతమైన డిసీజెస్ ప్రొఫైల్ చాలా రెసిస్టెంట్ గా ఉంటే చేస్తాము. అదర్వైజ్ మీకు హెల్దీగా ఉండాలి అనుకుంటే యూ కెన్ ఎనీవే స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. అదర్వైజ్
మీకు ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంది, డయాబెటీస్ ఉంది, వెయిట్ అంటే ఏం తిన్నా తినకపోయినా పెరిగిపోతున్నాము, లేదు నేను ముందు చెప్పిన అంటే డిసీజ్ సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయి, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ఇట్లాంటి ఏదైనా ఉంది అన్నప్పుడు మేబీ మీరు స్టార్ట్ ఫ్రమ్ గట్ హెల్త్. సో గట్ హెల్త్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు హెల్ప్ ఉంటుంది. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, గట్ మైక్రోబియం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే ఒకటి మీ ఆహారంలో మీరు తీసుకునే ఫుడ్ లో డెఫినెట్ గా ఫైబర్ అనేది ఎక్కువ ఉండాలంటే మైక్రోబ్స్ అనేది ఫైబర్ పైన ఎక్కువ ఫీడ్ చేస్తాయి. సో అది తీసుకునేది ఫైబర్ ని ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి ఫైబర్ డెఫినెట్ గా మీరు ఫుడ్ లో యాడ్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ ఆల్రెడీ చాలా డ్యామేజ్ మీ లైఫ్ అంటారు, లైనింగ్ అనేది మళ్ళీ తిరిగి తయారవ్వాలి అంటే ప్రోటీన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని ఉండాలండి. టాక్సిన్స్ రిలీజ్ చేసి ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని ఉన్నప్పుడు మాత్రమే లివర్ దాన్ని బెటర్ గా డీటాక్సిఫై చేయగలుగుతుంది. డీటాక్సిఫై చేసిన దాన్ని బయటకు పంపించే పని ఈ బ్యాక్టీరియా చేస్తాయి. సో అల్టిమేట్ గా మీ బాడీ మొత్తాన్ని క్లీన్ చేయడం, టాక్సిన్స్ నుంచి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, వైరస్ వీటన్నిటి నుంచి క్లీన్ చేయడానికి లివర్ అండ్ లివర్ తో పాటు గట్ మైక్రోబియం మీకు హెల్ప్ చేస్తున్నాయి. సో కాబట్టి వాటికి మెయిన్ గా అర్థమైన ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని ఉన్నాయా లేదా చూసుకోవాలి, అండ్ మినరల్స్ ఎస్పెషల్లీ కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయండి, ఆ మినరల్స్ మీ బాడీలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ హార్మోన్స్ కి సంబంధించి మీకు ఏదైనా అంటే ఇబ్బందులు ఉన్నాయి అంటే మీకు థైరాయిడ్ సమస్య ఉంది, లేదు పీసీఓడి అంటే ఏదో ఒక రూపంలో అంటే హార్మోన్స్ కి సంబంధించిన ఇంబ్యాలెన్స్ ఏదో ఒక రూపంలో మీ బాడీ చెప్తుంది. కొంతమందికి డయాబెటీస్ ఇన్సులిన్ రూపంలో తెలుస్తుంది, కొంతమందికి అబ్నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఒకవేళ లేడీస్ లో అయితే సో వాటి ద్వారా తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మీరు ఆ హార్మోన్స్ ని బయటకు పంపించే మైక్రోబియం ఏదైతుందో అది డ్యామేజ్ అయిందనే విషయం మనకి అర్థమవుతుంది కాబట్టి సో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం మెయిన్ థింగ్ అనమాట. అండ్ వాటికి కొన్ని ఇంపార్టెంట్ అంటే అలాగే దీనివల్ల ఆల్రెడీ డ్యామేజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అంటే మీరు నోటీస్ చేసే స్టేజ్ అంటే మీ బాడీ హ్యాండిల్ చేయలేని స్టేజ్ దాటిపోయిందని అర్థం కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసుకోవడానికి కూడా మీ డైట్ లో అండ్ అగైన్ చెప్పినట్టు అందరికి ఒకే రకమైన డైట్ ఒకే రకమైనది సరిపోదండి. సో బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ కొంతమందికి బేసిక్ అంటే మనం ఆవకాడో చాలా హెల్దీ అని చెప్తాము, లేదు ఆకుకూరలు చాలా హెల్దీ అని చెప్తాము, కానీ కొన్ని ఆకుకూరల్లో ఉండే సల్ఫైడ్స్ ఆ బ్యాక్టీరియా కనుక మీరు హెల్దీ బ్యాక్టీరియా లేదు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ఆకుకూరలో ఉండే సల్ఫైడ్స్ పెరిగినా కూడా మీ బాడీలో రియాక్షన్స్ వస్తాయి. కొంతమంది అంటే డాక్టర్స్ ఈ ఆకుకూరలు తినొద్దు అన్నారు అండి, ఆ ఆకుకూరలు తినొద్దు అంటే రీజన్ కాదు, మీ మైక్రోబియం కనుక కొన్ని ఆక్సిలేట్స్ ఉన్న ఆహార పదార్థాలు కనుక మీ మైక్రోబియం హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంటే మీ కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి. సో అందుకని అందరికి చెప్పినట్టు టమాటోస్ తినొద్దు లేకపోతే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ స్టోన్స్ ఉన్న వాళ్ళు అందరూ హ్యాండిల్ చేసేది కాదండి, అందరికి ఒకే రకంగా కాదు. ఆ ఫుడ్ మీ గట్ మైక్రోబియం కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే ఆక్సిలేట్స్ అనేది మీ కిడ్నీ స్టోన్స్ కింద కన్వర్ట్ అవ్వదు. సో అలా సో మీరు మైక్రోబియం ని కనుక కరెక్ట్ వేలో మీరు హ్యాండిల్ చేయగలిగితే మీ బాడీలో రిమైనింగ్ అన్ని కూడా సెటిల్ అవుతాయి. అంతేగాని మనం ప్రతిసారి ఏది ఒక డాక్టర్ కిడ్నీ కోసం కొన్ని ఆకుకూరలు మానేసి, థైరాయిడ్ కోసం కొన్ని కూరగాయలు మానేసి, హార్ట్ కోసం కొన్ని కూరగాయలు మానేసి అంటే ఒకరు పాటించింది అంటే దాదాపుగా మీరు తీసుకునే ఆహారం ఏది ఉంది దానికన్నా కూడా మీ మైక్రోబియం లెవెల్ నుంచి మీరు హెల్ప్ చేయగలిగితే మీ బాడీకి మీ గట్ హెల్త్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మీ లివర్ బెటర్ గా డీటాక్సిఫై చేయగలుగుతుంది. ఈ రెండు ఆర్గన్స్ ని మీరు బాగా చూసుకుంటే డెఫినెట్ గా అంటే ఎలా అయితే వృక్షో రక్షిత రక్షిత అంటారు అంటే మనం చెట్లను కాపాడితే మనల్ని కాపాడితే అన్నట్టు మీరు గట్ హెల్త్ ని లివర్ ని కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే మీ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ ని, బ్రెయిన్ ని, కిడ్నీస్ ని ఇవి చాలా హెల్తీగా చూసుకోగలుగుతాయి. సో బెటర్ కేర్ స్టార్ట్ చేయాలి, చేంజెస్ చేసుకోవాలి అన్నప్పుడు కాపీ చేయడానికంటే ముందు యూ టాక్ విత్ ప్రొఫెషనల్ అండ్ టేక్ హెల్ప్. మీ హెల్త్ ని క్లీన్ చేయండి అంటే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోండి, లివర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోండి. సో దట్ అక్కడి నుంచి మీ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడం జరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం జరుగుతుంది. సో డయాబెటీస్ రిస్క్ ఒకటే తగ్గదండి, అన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ కూడా తగ్గుతాయి. సో అన్ని క్రానిక్ డిసీజెస్ కి కూడా అల్టిమేట్ గా రీజన్ ఇదే. మీరు ఇన్ఫ్లమేషన్ అడ్రస్ చేయగలిగారు అంటే దాదాపు అన్ని క్రానిక్ డిసీజెస్ ని అడ్రస్ చేయగలిగినట్టే. గట్ హెల్త్ ఆల్టర్ అయితే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి, కొంతమందికి స్కిన్ ఇష్యూస్ అంటే విపరీతంగా ఇచ్చింగ్ వస్తుంది టాబ్లెట్ వాడితే తగ్గుతుంది, ఏం చేసినా కూడా నాకు స్కిన్ ఇచ్చింగ్ తగ్గట్లేదు అనిపిస్తుంది. సోరియాసిస్ కొంతమందికి కూడా వస్తుంది, కొంతమందికి హైపర్ టెన్షన్
అలాంటివి ఎక్కువ వస్తాయి. కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ చాలా మందికి వస్తాయి. సో ఒక్కొక్కరి ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. బేస్డ్ ఆన్ మీకు ఏ బ్యాక్టీరియా, ఏ వైరసెస్, ఏది డిస్బయోసిస్ ఉంది, లేదంటే మీరు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఇది వస్తుంది, దాన్ని కట్ చేయాలా, లేదు అంటే మీ లైఫ్ లో కూడా అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది, డిఫరెంట్ గా వర్క్ చేయాల్సి వస్తుంది, లేదు టైం ఫుడ్ తీసుకోకపోవడం, అక్కడ డిఫరెంట్ గా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు బాగా కేర్ తీసుకుని వర్క్ చేయగలిగితే అప్పుడు మాత్రం రిజల్ట్ బెటర్ గా వస్తుంది. దట్ ఈస్ సో ఈ రెండింటిని కనుక మీరు కంబైన్ చేయగలిగి కేర్ తీసుకుంటే డెఫినెట్ గా మీరు ఓవరాల్ గా మీరు క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశాన్ని కూడా దాదాపుగా తగ్గించుకోగలరు. ఇంతకన్నా ఎలాబరేటెడ్ గా బ్యూటిఫుల్ గా ఎవరు చెప్పలేరేమో గట్ హెల్త్ గురించి, దో మనందరికి తెలిసిన. అంటే మీరు చెప్తున్నప్పుడు ఒక్కసారి నేను ఒక చిన్న ట్రాన్స్ లో ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఏమని అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఏం చెప్తారంటే, అంటే ఇక్కడ మనం ఈ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఓకే, బట్ బయటకు వెళ్ళినప్పుడు మనం అలా తినకూడదు ఇలా తినకూడదు అన్నప్పుడు చాలా డిప్లొమాటిక్ గా చెప్తారు. ఉన్నది చిన్న జీవితం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం, వయసు అయిపోతే ఎలాగో తినలేం. సో మెనీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది యు ఆర్ వాట్ యు ఈట్ కదా. మనము ఏమైతే లోపలికి వేస్తున్నామో కడుపులోకి, బయటకు అలాగే కనిపిస్తున్నాం కదా. అంటే ఒక్కసారి మీరు గట్ మైక్రోబయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే మేము కన్వర్సేషన్స్ మనం షార్ట్ గా పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గట్ అంటే ఏంటో తెలుసు, ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఇంకా మోర్ డెప్త్ కి వెళ్ళట్లేదు. నార్మల్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తున్నాం. నేను ఒక చిన్న ఇది లోపలికి వేస్తే ఎంత ప్రమాదమో ఎగ్జాంపుల్ ఒక వీడియో చూస్తున్నాను అనమాట, ఒక ఎక్స్పర్ట్ ది. వాళ్ళు ఆయన ఏం చెప్పారంటే, నాది పెట్రోల్ కారు, నా డ్రైవర్ జస్ట్ డీజిల్ వేస్తూ సడన్ గా స్టాప్ చేసేస్తాడు. కంప్లీట్ గా మొత్తం వేసేలేదు, పెట్రోల్ బదులు డీజిల్ వేస్తూ, అరే ఇది పెట్రోల్ కార్ కదా అని చెప్పి స్టాప్ చేసేసారంట. స్టాప్ చేసేసి అది ఇంకా స్టార్ట్ చేయదంట. ఆ కొద్దిగా వేసినందుకే దాన్ని, ఆ కార్ ని రిపేర్ చేయడానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంట ఆయన. అదే ఆ కార్ ని స్టార్ట్ చేసి ఉంటే, పెట్రోల్ బదులు డీజిల్ వేసినందుకు ఆ కార్ ఇంక దేనికి పనికి రాకపోవచ్చు, ఇంకేదైనా జరిగి ఉండేదంట. అంటే వెహికల్ కి ఇంత జరుగుతుంటే ఉన్నది మనకి ఇంత చిన్న పొట్ట, దాన్ని ఇంత బాణ పొట్టలా చేస్తున్నాం, లోపల ఎంతెంత వేస్తున్నాం ఏంటి, యునో ఒక్కసారి అవన్నీ థింక్ చేసేలాగా మీ కన్వర్జేషన్ అనేది మీరు చాలా చక్కగా ఎలాబరేట్ చేసి చెప్పడం జరిగింది. అయితే మీరు ఇందాక ఆల్రెడీ ప్రోటీన్ గురించి, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చెప్పారు. సో ప్రోటీన్ అంటే వీ హ్యావ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, వైటమిన్స్, మినరల్స్ అంటే డైలీ ఆర్ డైలీ ప్లస్ ఉంది, వీ హ్యావ్ ఫైబర్, గట్ కి ఎక్స్క్లూజివ్ గా మనందరికి కూడా ప్రీ అండ్ ప్రోబయాటిక్ ఉంది. లాస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటి అంటే, ఇన్ఫ్లమేషన్ అన్నిటికీ కారణాలు కదా. సో మరి ఈ ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసే ప్రాసెస్ లో అండ్ గట్ ని కనెక్ట్ చేస్తూ, డయాబెటిస్ ని కనెక్ట్ చేస్తూ, ఒమేగా 3 అలాగే బి కాంప్లెక్స్ యొక్క రోల్ గురించి చెప్పగలుగుతారా ఒక్కసారి? డెఫినెట్గా అండి. సో మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫ్లమేషన్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. అంటే డయాబెటీస్ అని కాదు, ప్రతి క్రానిక్ డిసీజెస్ కి కూడా అల్టిమేట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తున్నప్పుడు ప్రొటెక్టివ్ మెకానిజం కూడా డెఫినెట్ గా మన బాడీలోనే ఉంటుంది. అంటే ప్రతి బాడీ పార్ట్ కి మనకి ఆ సిస్టమ్ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా డిజైన్ చేశారండి. అంటే మీ బాడీలో జస్ట్ లైక్ దట్ మీరు ఒక టాక్సిన్స్ కానీ అన్హెల్దీ డైట్ కానీ చేస్తే వెంటనే అది మారిపోయి చేంజ్ అయిపోయి మీకు ఇమీడియట్ రిజల్ట్ రాదు. ఇన్ఫాక్ట్ అలా కనుక వచ్చి ఉంటే మనం కొంచెం బెటర్ గా కేర్ తీసుకునే వాళ్ళం కదా. వీ హ్యావ్ చాలా స్ట్రాంగ్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయండి. అయితే మన చేంజెస్ అంత ప్రొటెక్టివ్ మెకానిజం ని కూడా మార్చగలిగే అంత ఎక్కువగా అయిపోవడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ ఇప్పటి వరకు రీసెర్చ్ చేసిన వాటి అన్నింటిలో ఇన్ఫ్లమేషన్ మీద ప్రో ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చినప్పుడు కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ అయితే, ఇంటర్ల్యూకిన్, సైటోకైన్స్ చాలా పదాలు ఉంటాయి పెథాలజికల్ గా చూస్తే. సో అవన్నీ ఎఫెక్ట్ చేస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం. అంటే వాటి అన్నిటిని షట్ డౌన్ చేసి వాటి దగ్గర రియాక్షన్ ని వెనక్కి తీసుకురావడానికి డెఫినెట్ గా మనకు హెల్ప్ అయ్యేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ లో. నాకు తెలిసి అవార్డ్ విన్నింగ్ కేటగిరీ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పొచ్చు అండి. బికాస్ సింపుల్ గా అవైలబుల్ అండ్ చాలా మందికి తెలుసు కాబట్టి. ఇంకా అదర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉన్నప్పటికీ కూడా ఒమేగా 3 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, ఒకటి మీరు దాన్ని బయట నుంచి తీసుకోగలుగుతారు, రెండు ఒమేగా 3, ఒమేగా 6 వచ్చిన రేషియో చేంజెస్ వల్ల మీరు మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ వస్తాయి ఇన్ఫ్లమేషన్.
సో ఒమేగా 6 మీ బాడీలో ప్రాసెస్ దాన్ని ఇన్నిసార్లు వాడినప్పుడు నిజానికి ఆ ప్రాసెసర్ లో ఏముంటుందంటే, ఒకవేళ ప్రాసెస్డ్ ఆయిల్స్ మీరు ఎక్కువ తీసుకుంటే ఒమేగా 6 అనేది పెరిగిపోతుందండి, విపరీతంగా పెరిగిపోతుంది మీరు తీసుకునే ఆయిల్స్ లో. దాన్ని కంబ్యాట్ చేసి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగే అంత న్యూట్రిషన్ మన బాడీలో తీసుకోవట్లేదు. అంటే మీరు లేదండి నేను కేజీఎఫ్ హీరో చెప్పినట్టు ఆ, ఈ ఆయిల్ తీసుకుంటున్నాను, మహేష్ బాబు చెప్పిన ఆయిల్ తీసుకుంటున్నాను, ఈ ఆయిల్ తీసుకుంటున్నాను, వాట్ ఎవర్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా నిజానికి వాళ్ళు ఎవరు యూజ్ చేసే ఆయిల్స్ అని కాదండి. బికాస్ అవన్నిటిలోనే కూడా అంటే వాళ్ళు టీవీలో ఏదైతే చెప్తున్నారో అంత ఆ, విన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీకు ఆ 200 రూపీస్కి 300 రూపీస్ కూడా ఆయిల్ కొనడం దాదాపుగా సాధ్యమవుతుంది. సో అంత హెల్త్ కనుక వాళ్ళు ఇవ్వాలి అంటే చాలా ఎక్కువ మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఆ ఖర్చు అంతా వాళ్ళు హీరోలకి హీరోయిన్స్ పైన ఖర్చు పెడుతున్నారు, బట్ నిజానికి మీరు ఇచ్చే ఆయిల్ పైన ఖర్చు పెడుతున్నారు. సో ఆ ఆయిల్స్ అవన్నిటిలోని వాటికి ఉండే రిఫైన్ చేసిన వాటి వల్ల మళ్ళీ దాంట్లో న్యూట్రియన్స్ యాడ్ చేసిన పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు. సో దాని వల్లే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది తయారైపోతుంది. సో దాన్ని మీరు కంబైట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఒమేగా 3 హెల్ప్ చేస్తుందండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీరు తీసుకునే ఆహారంలోనే అంటే మనకి ఎస్ డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని కొట్టగానే వరుసగా వచ్చేస్తాయి. బట్ అందులోంచి మీకు ఎంత శాతం వస్తుంది అనేది కొంచెం కష్టమైన అనిపిస్తుంది. ఎంతవరకు మీరు తీసుకోగలుగుతారు రోజు అంటే ప్రతి దానికి న్యూట్రిషన్ అనగానే ఆ లిస్ట్ తీసి ఆ లిస్ట్ లో 4 తినేసి దానివల్ల మనకు వచ్చేస్తుంది అనుకోవద్దు. నిజంగా వచ్చి దాని రిజల్ట్ మన మీద చూపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీ హెచ్డిఎల్ లెవెల్ అనేది మీ శరీరంలో పెరుగుతుంది అంటే కొంతవరకు ప్రొటెక్షన్ ఉంది అని అర్థం. అయితే ఇప్పుడు వరకు మన బ్లడ్ టెస్ట్ లో మీరు రొటీన్ గా చేసుకున్న బ్లడ్ టెస్ట్ లో 15,000 16,000 ఎంత పెట్టుకొని చేసినా కూడా ఇప్పటి వరకు మీకున్న హెల్త్ ని కొలిచే టెస్ట్స్ ఏవి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లో మనం పెట్టలేదండి. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లో ఉండే టెస్ట్స్ అని పెట్టాలంటే రీసెర్చ్ ల్యాబ్స్ ఎందుకంటే పెద్దగా ఉండాలి, సిస్టమ్స్ ఎందుకంటే పెద్దగా ఉండాలి. బట్ ఇండియాలో మనకు కొంచెం అంటే నేను నెగిటివ్ డౌన్ సైడ్ అని నేను చెప్పట్లేదండి, కాకపోతే ప్రతి వాళ్ళకి ల్యాబ్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి, బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని పారామీటర్స్ ని తగ్గించేసాం. దానివల్ల క్వాలిటీ చెక్ అనేది కూడా కొంతవరకు మిస్ అవుతుంది. ఒకటి. రెండు, అంత ఎలాబరేటెడ్ గా పెద్దగా పెట్టిందంటే కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. అండ్ అగైన్ మన దగ్గరకు వచ్చి అంత కాస్ట్ ని ఎవరు అసెస్ చేసుకొని తీసుకోగలుగుతారు అంటే అది ఓన్లీ సెలబ్రిటీస్, బికాస్ దే కేర్ దేర్ బాడీ కాబట్టి అంతవరకే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. సో అంత గ్రాస్ గా మీరు చెక్ చేసేసుకొని అంటే జెనెటిక్ మ్యాపింగ్ కూడా చేసేస్తున్నాం అంటే మీ జీన్స్ కి తగ్గట్టు న్యూట్రిషన్ కూడా డిజైన్ చేసే సిస్టమ్స్ ఇండియాలో ఉన్నాయి. బట్ అంత మనం కష్టపడిన అవసరం లేదు, బికాస్ మనం చిన్నప్పటి నుంచి కొన్ని యుగాల నుంచి మనం ఆహారం తీసుకుంటున్నాం అండి. మన శరీరం ఆహారం మీద పనిచేస్తుంది. ఆ బేసిక్ న్యూట్రిషన్ అనేది మన శరీరానికి అంటే ఇప్పుడు కారుకి పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, డిసైడ్ చేసేసారు. అది ఇంకా పెట్రోల్ వేస్తారు, మీరు డీజిల్ వేసి చూడరు, వాటర్ వేసి చూడరు, కిరోసిన్ వేసి చూడరు, అది ఏం జరగట్లేదు. లైక్ వైజ్ మన శరీరానికి కూడా కొన్ని తరాల నుంచి ఎవల్యూషన్ లో మనం ఆల్రెడీ మనకు తెలుసు. తెలియదు అన్న పదం మనం వాడనవసరం లేదు. కూల్ డ్రింక్ తాగేటప్పుడు మీకు తెలుసు కూల్ డ్రింక్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్, జంక్ ఫుడ్ మీ పిల్లలకు పెట్టేటప్పుడు మీకు తెలుసు దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్. అండ్ అలాగే మీరు తీసుకునే అన్ని అంటే నేను పిజ్జా తింటాను, బర్గర్ తింటాను, వాట్ ఎవర్ మీరు ఎవ్రీథింగ్ ఏది తిన్నా మీ బ్రెయిన్ కి తెలిసే తింటున్నాను, తెలియకుండా తినటం లేదు. దానికి ఒక ప్యానల్ వచ్చి నేను వచ్చి మళ్ళీ ఒక పెద్ద టెస్ట్ చేసి మీ ఇంటి దగ్గర ఉన్న ఒక సగం ఆస్తి రాయించుకొని నేను మీకు చెప్పిన అవసరం లేదు. మేబీ అది డిసీజ్ అయితే నేను డెఫినెట్ గా చెప్తాను, కానీ కొన్ని యుగాల తరాల నుంచి మనం ఇంట్లో ఆహారం తయారు చేసుకొని మన శరీరంలోకి వేసుకుంటున్నాం. అలాంటప్పుడు అది మన బ్రెయిన్ మనది చెప్తుంది మీరు కొన్ని ఆహారం తీసుకున్నప్పుడు మీకు నిద్ర సరిగ్గా పట్టదు, అరగదు, బాడీ వెంటనే చెప్పేస్తుందండి. చిన్న చిన్నగా చెప్తుంది, దానివల్ల మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కార్ రిపేర్ అయ్యి ఆగిపోయి నేను పని చేయను అన్నట్టు మన బాడీ కూడా అయిపోతే మేబీ మనం ₹1,00,000 2,00,000 ఖర్చు పెట్టుకొని చేస్తామేమో, బట్ అన్ఫార్చునేట్లీ మీ బాడీ మీ కార్ అంత బ్యాడ్ కాదు, అందుకనే అది పాప నెమ్మదిగా చెప్తుంది. నిద్ర పట్టదు, అలసిపోతారు, కొన్ని ఆహార పదార్థాలు ఎనర్జైజింగ్ గా ఉంటాయి. సో అలా కూడా మీరు ఒక ఫుడ్ డైరీ మెయింటైన్ చేయొచ్చు. ఆ ఫుడ్ డైరీ మెయింటైన్ చేసి మీరు రెగ్యులర్ గా కేర్ తీసుకుంటే మీకు ఏ ఫుడ్స్ బాగున్నాయి, ఏ ఫుడ్స్ పడట్లేదు తెలుస్తుంది. అండ్ జాయింట్స్ కొంతమందికి ఎఫెక్ట్ ఎక్కువ నొప్పి వస్తుంది, జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది, స్కిన్ పైన ర్యాష్ ఎక్కువ వస్తుంది, స్కిన్ పైన ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, లేదు కిడ్నీస్ వాటి పైన ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఇలా ఏదైతే మీ బాడీలో మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయో వాటిని మీరు
రాసుకొని అనలైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఏ బాడీ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు అండ్ చేసుకుని దానిపైన వర్క్ చేయగలుగుతారు. ఒకటి. రెండు, బి కాంప్లెక్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెయిన్గా మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో థయామిన్ B1 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మీ కార్బోహైడ్రేట్ సైకిల్ మొత్తం నార్మల్గా వర్క్ చేయాలి అంటే బి కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే స్టెబిలైజ్ చేయాలి మీ హార్మోన్స్ అంటే B6 B3 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇవన్నీ కరెక్ట్గా మీ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కార్బోహైడ్రేట్ మెకానిజం కూడా బెటర్గా వర్క్ చేస్తుంది. మూడోది మీ గట్ మొత్తాన్ని లైన్ చేసే గ్లూకోజ్ ఏదైతే ఉందో బి కాంప్లెక్స్ అనేది రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ బి కాంప్లెక్స్ అది రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ అలాంగ్ విత్ ప్రోటీన్. ఎందుకంటే ప్రతి సెల్లో ఉండే సెల్ వాల్ ప్రోటీన్ తో తయారు చేయబడుతుంది కాబట్టి ఆ ప్రోటీన్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ రిపేరింగ్ మెకానిజం అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. సో రిపేర్ అవ్వడానికి మనం హెల్ప్ చేస్తున్నాము. అలాగే మీ గట్ మైక్రోబియం ప్రమోట్ చేయడానికి అన్ని రకాల అంటే 7 రెయిన్బో కలర్స్ ఆఫ్ ఫుడ్స్ అంటాం కదా, అవి తీసుకోవడం. ఆల్రెడీ ఫైబర్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఫైబర్ యాడ్ చేసుకోవడం అండ్ ప్రోటీన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని ఉన్న ప్రోటీన్ తీసుకుంటున్నాం అనేది. అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే బయోమ్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేసేవాళ్ళు. సో అది కేర్ తీసుకుంటున్నామా లేదా చూసుకోవాలి. ఇవి ఇనీషియల్ గా తీసుకుంటానికి మన శరీరంలో డెఫినెట్ గా ఈ గట్ మైక్రోబియం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంప్రూవ్ అయినప్పుడు మీ బాడీలో కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో మీరు స్కిన్ ర్యాష్ అంటే ముందుగా రాకపోవడం, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఫ్లేరప్ అవ్వకుండా ఉండడం, జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం, లేదు కాంప్లికేషన్స్ తగ్గడం, వెయిట్ లాస్ ఇంప్రూవ్ అవ్వడం, లేదంటే డయాబెటీస్ ఇంతకు ముందు కంటే బెటర్గా కంట్రోల్ అవ్వడం, ఇవన్నీ చేంజెస్ చూస్తూ ఉంటే ఓకే నాది ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది మళ్ళీ మనం అనలైజ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. సో అల్టిమేట్ గా ఏంటి అంటే మీ గట్ హెల్త్ అనేది ఒక హైవే లాగా ఒక సిస్టమ్ ని డెవలప్ చేసి అది మీ బాడీలో మీ బ్రెయిన్ ని మీ ఇమ్యూనిటీని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఇవన్నీ కలిసి జీన్ ఎక్స్ప్రెషన్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అల్టిమేట్ గా అంటే జెనెటికల్ గా ఏది ఉంటే అది మనకి రాదు. జెనెటికల్ గా ఎంత మీకు రాంగ్ జీన్స్ రైట్ జీన్స్ అనేది ఉంటుంది, ఎంత ససెప్టబిలిటీ ఉన్నా కూడా మీ గట్ మైక్రోబియం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కనుక మాడిఫై చేసుకుంటే అల్టిమేట్ గా అది వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది మారుతుంది. సో ఎక్స్ప్రెషన్ మారినప్పుడు డిసీజ్ మనకు వచ్చే అవకాశం కూడా దాదాపు తగ్గుతుంది అనమాట. సో ఇవి అన్ని చేంజెస్ చేసుకుంటే జెనెటికల్ గా మీకు ససెప్టబుల్ గా ఉన్న డిసీజెస్ తగ్గుతాయి. డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు డయాబెటిక్ ప్రోన్ అవ్వకపోవచ్చు. అండ్ లేదు మీకు ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాను, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీరు డెఫినెట్ గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఆ డయాబెటిక్ స్టేజ్ నుంచి. లేదు ఆల్రెడీ నేను డయాబెటీస్ ఆల్రెడీ నాకు ఉంది, ప్రాపర్ మెడికల్ అడ్వైస్ తీసుకోవడంతో పాటు లైఫ్ స్టైల్ కూడా చేంజెస్ చేసుకుంటే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సౌమ్య గారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ డయాబెటీస్ అండ్ గట్ హెల్త్ రెండింటిని కూడా ఒక ప్రోగ్రామ్ లో 2 టాపిక్స్ ని మీరు కవర్ చేయడం జరిగింది. అండ్ ఎలాంటి న్యూట్రియంట్స్ హెల్ప్ అవుతాయి అనేది కూడా మీరు చాలా ఎక్సలెంట్ గా కూడా కవర్ చేశారు. ఐ థింక్ ఈ డయాబెటిక్ రిలేటెడ్ గట్ రిలేటెడ్ ఎలాంటి కనెక్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు అని నేను అనుకుంటున్నాను అనమాట. అయితే నాకు తెలిసి చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, బట్ అవేంటి అంటే మీ రెస్పెక్టివ్ డాక్టర్స్ దగ్గర అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ నేను చూసాను కొన్ని. అవేంటి అంటే మీ డాక్టర్స్ మాత్రమే మీకు సలహా ఇవ్వగలిగినటువంటి క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అటువంటివి తీసుకోవట్లేదు. బట్ సబ్జెక్ట్ పరంగా సౌమ్య గారు చెప్పినట్టుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రియంట్స్ తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది కదా. ఓకే, ఒక్క లాస్ట్ క్వశ్చన్ తో ఈ ప్రోగ్రామ్ ని నేను క్లోజ్ చేస్తాను. జస్ట్ ఒక 2 minutes లో మనము ఈ ప్రోగ్రామ్ ని 5 minutes లో వైండ్ అప్ చేద్దాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, లాస్ట్ ఒక్క క్వశ్చన్ సౌమ్య గారు నా మైండ్ లో ఉంది. ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ కాబట్టి నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రీ డయాబెటిక్ కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ లైఫ్ స్టైల్ నాకు బాగాలేదు కాబట్టి నాకు డయాబెటీస్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, బట్ స్టిల్ నేను కూడా భయపడుతూ తిండి జాగ్రత్తలు పడాలా, భయపడితే అసలు తిండి మానేయాలా నేను అంటే కనుక, అంటే ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, వస్తుంది అన్న వాళ్ళు భయపడుతున్నారు, నాకు ఏ ప్రాబ్లం లేదు, అయినా భయపడాల్సిన అవసరం ఉందా? దిస్ వాజ్ మై లాస్ట్ క్వశ్చన్. అది మీ అంటే డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. నేను కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం చెప్తానండి.
ఇప్పుడు ఉన్న అన్ని ఆహారాల్లోని నేను తీసుకున్న ఆహారంలో పెస్టిసైడ్స్ ఉన్నాయా లేదా, నేను అందరిలా అంటే డయాబెటీస్ అని కాదు, ఇక్కడ ఉన్న ఈ గాలే పీలుస్తున్నాను, ఏసీ కార్లలో ఎక్స్పోజ్ అవుతున్నాను, ఎప్పుడైనా ఒకసారైనా ఎక్స్పోజ్ అవుతున్నాను, నేచర్ లో నేను నడవటం లేదు, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంటీరియర్ గా వర్క్ చేసుకుంటున్నాను, టైంకి నేను నిద్రపోవట్లేదు, స్ట్రెస్ నాకు ఎక్కువగా ఉంటుంది, లేదు అంటే నేను ఎప్పుడు ఉన్నంత హెల్తీగా నా లైఫ్ స్టైల్ లేదు, ఇలాంటివి ఏదైనా మీ దగ్గర ఉంది, ఈ గాలే నేను పీలుస్తున్నాను, ఈ బయట వాటర్ నేను తాగుతున్నాను, నేను ఇంకా ఒక 60-70 ఇయర్స్ నా లైఫ్ స్పాన్ హెల్తీగా, మీరు అన్నట్టు షార్ట్ లైఫ్ అంటే ఇది ఉన్నది ఒకటే జిందగీ అన్నట్టు అన్ని తినాలనేదా అనే దానికంటే ముందు అసలు బ్రతికి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, 60-70 సంవత్సరాలు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండాలి, లేదో క్రానిక్ డిసీజ్ తో లైఫ్ ఎండ్ చేయాలని నాకు లేదు, ఇలాంటివన్నీ ఏదైనా మీకు ఇందులో నేను చెప్పిన వాటిలో ఏది మీకు అనిపించినా కూడా ఈ కేర్ తీసుకొచ్చండి. ఎందుకంటే మీరు జాగ్రత్త పడేది డిసీజ్ కోసం కాదు, మీరు జాగ్రత్త తీసుకునేది మీ శరీరం కోసం. మనకు గుడినే చాలా శుభ్రంగా ఉంచుతామండి, ఎప్పుడో ఒకసారి చేసుకునే పండుగకి చాలా శుభ్రంగా చేస్తాము, ఎక్కడో ఒకసారి కట్టిన దేవాలయానికి మనం ప్రతిరోజు వెళ్లే ముందు చాలా పరిశుద్ధమైన ఆలోచనలతో కానీ చాలా నిష్ఠగా వెళ్తాము, ఆ టెంపుల్ ని మనం చాలా నీట్ గా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఒకవేళ ఒక ప్లేస్ ని మనం అంత జాగ్రత్తగా ఉంటున్నామంటే మీ శరీరంలో మీరు ఉంటున్నారంటే, మీరు బ్రతుకున్నారు అని చెప్పడానికి మీకు బయట భూమి మీద ఉండే ఒకే ఒక్క ప్రూఫ్ ఏంటి అంటే మీకు శరీరం ఉంది. సో ఆ శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ శరీరం మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఒక్క లైఫ్ ఒకసారి అవకాశం కాబట్టి ఈ శరీరాన్ని బెస్ట్ గా అంటే అరే బ్రతికితే ఇలాంటి ఒక మనిషి శరీరంగానే నేను బ్రతకాలి అనిపించేంత ఎక్సలెంట్ మీ శరీరాన్ని చూసుకుంటున్నారా, ఎలాంటి తిండి తిని ఎలా బ్రతికిస్తున్నాడు రా దేవుడా, జబ్బులు తెస్తాడు, క్యాన్సర్ తెచ్చాడు, డయాబెటీస్ తెచ్చాడు, కేవలం నోటిలో నాలుక ఏదో చిన్న టేస్ట్ అడిగిందని చెప్పి ఈ టాబ్లెట్స్ మింగించాల్సి వచ్చింది, లాస్ట్ కొన్ని ఇయర్స్ నేను ఇలాంటి ఒక జబ్బులతో బ్రతకాల్సి వచ్చింది, ఇలాంటి జీవితం ఎందుకని బ్రతకాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ పానీపూరిని కూడా కంట్రోల్ చేయలేకపోయాను, అక్కడ బిర్యానీని కూడా నేను కంట్రోల్ చేయలేకపోయాను, ఇంత కంట్రోల్ లేకుండా ఇట్లాంటి ఒక మనిషితో నేను ఎలా బ్రతికేనా అనిపించేలా మీ శరీరం ఆలోచించాలా. జస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే మేబీ ఆలోచించడానికి కొంచెం కష్టంగా ఉన్నా ప్రపంచం మనందరి గురించి ఏమనుకుంటుంది అనేది పక్కన పెడితే మీ శరీరం మీ గురించి ఏమనుకోవాలి. ఇంకొకసారి దేవుడా శరీరం ఇస్తే ఇలాంటి ఒక శరీరము ఇలాంటి ఒక మనిషికే నాకు ఇవ్వని అది కూడా ఇంకొకసారి కోరుకోవాలండి. మీరు మాత్రమే దేవుణ్ణి కోరుకోవడం కాదు, మీ శరీరం కూడా అరే బ్రతికితే ఇట్లాంటి ఒక లైఫ్ స్టైల్ నేను ఇంకొకసారి బ్రతికోవాలనిపిస్తుంది, ఇలాంటి ఒక ఎనర్జీని నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇలాంటి ఒక డిసీజ్ ఫ్రీ అంటే ఆ తిన్న ఫుడ్ చూస్తే నాకే ముచ్చటేస్తుంది, తను తీసుకున్న డిసిప్లిన్ చూస్తే నాకే ఒక అద్భుతంలో అనిపిస్తుంది, తను బ్రతికిన లైఫ్ స్టైల్ చూస్తే అరే నువ్వు బ్రతికితే ఇలా బ్రతకరా అని నాకు ఇంకొకరికి చెప్పాలనిపిస్తుంది. ఇలాంటి ఒక ఒళ్ళు పులకరించిపోయే అంతలా మీ శరీరమే మీ గురించి పులకరించుకోవాలి అంటే ఎస్ మీరు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ అనుకుంటున్నట్టు మనకు ఒకే ఒకసారి జీవితం దేవుడు ఇస్తాడు, ఒకే ఒకసారి శరీరం ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడము అంటే ఆరోగ్యంతో ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే మీరు లైఫ్ ని టేస్ట్ చేయండి. మీ బిర్యానీని మీ తీసుకునే ఒక చిన్న పిజ్జాని బర్గర్ని కాదండి, రియల్ లైఫ్ ని టేస్ట్ చేయండి. ఆ లైఫ్ ని ఎప్పుడు టేస్ట్ చేస్తారంటే మీ బెస్ట్ వర్షన్ ఆఫ్ హెల్త్ లో మీరు ఉన్నప్పుడే. ఎప్పుడైతే మీరు బెస్ట్ లైఫ్ ని టేస్ట్ చేస్తారో అప్పుడు మీకు ఆ అన్హెల్దీ లైఫ్ లో ఉండే ఏ టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది. గో ఫర్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ ఎండింగ్ సో సూపర్ అన్నమాట. చాలా అద్భుతంగా చెప్పారు మీరు. లైఫ్ స్పాన్, హెల్త్ స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇప్పుడు చూస్తే కనుక ఒక 80 ఇయర్స్ ఉండి ఉంటాయి కదండి వాళ్ళందరికీ కూడా. ఈ 80 ఇయర్స్ లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా అంటే చాలా వరకు మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బెడ్ రెస్ట్ ఏదో ఉన్నారు. దే హ్యావ్ లైఫ్ స్పాన్ బట్ నాట్ ద హెల్త్ స్పాన్. ఆరోగ్యంగా ఉన్నారా అంటే లేదు. ఇప్పుడు సౌమ్య గారు అన్నట్టుగా ఏంటి అంటే ఎంత కాలం బతికాము అనే కన్నా ఎంత ఆరోగ్యంగా బ్రతికాము, హెల్త్ స్పాన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ సౌమ్య గారు ఈ చిల్డ్రన్స్ డే రోజు అండ్ మాలో చిన్న పిల్లలు తినే చిన్న ఫుడ్స్ ఉంటాయి చూసారా, క్రేవింగ్స్ ఇట్లాంటివన్నీ, అవన్నీ కూడా మీ మాటల వల్ల కొంచెం మేము సర్ప్రైజ్ చేసుకొని
హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడానికి ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారు అని నేను అనుకుంటున్నాను.